హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ యుమ. అజయ్ కత్రువర్ మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ హాయ్. సో రీసెంట్ గా మోక్ష ఐలాండ్ ఆ క్యారెక్టర్ చూసి అసలుకి మీరేనా కాదా అని నేను కన్ఫ్యూజ్ అయ్యాను. అందుకే అదే క్యారెక్టర్ లో వచ్చాయి. అసలుకి మీరు సోనియా గారిని మీ పేరు అని చెప్పి ఆన్ స్క్రీన్ చూసినప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటి? మీరు చూస్తుంటే థర్డ్ ఫోర్త్ ఎపిసోడ్ లో ఏదో రొమాన్స్ సీన్ ఉంటుంది. అది ఫస్ట్ డే ఫస్ట్ షాట్ నాకు తనకి. ఆయన నన్ను తీసుకెళ్ళారు సార్ చెప్పండి అంటే, అరే మీకు రొమాన్స్ సీన్ జాగ్రత్త, ఆమె నా క్రష్. ఓకే సరే, మీ ఫేవరెట్ సాంగ్ ఒకటి పాడండి రీసెంట్ డేస్ లో ఆర్ వాట్ ఎవర్. నేను పాడితే ఇంకా మీరు నన్ను పిలవరు. ఇప్పుడైనా కనీసం పిలిచారు కానీ అప్పుడు పిలవరు. సత్యదేవ్ గారితో ర్యాప్ అంటే ఎట్లా ఉంది మీరు చేసి? ఆయన బాగా నా బ్రదర్లు అంటాడు. జిమ్ లోనే ఎక్కువ కలుస్తుంటారంట అందరితో. ఎవరెవరు మీ జిమ్ మేట్స్? వైష్ణవ్ తేజ్ గారు, సాయిధరం తేజ్ భయ్య, రాజన్ తేజ్ గారు, అంతా మేమంతా సేమ్ జిమ్ ఎప్పటి నుంచో. సత్యదేవ్ భయ్య, నవీన్ చంద్ర, మేమంతా ఒక గ్యాంగ్. ఆకాష్ పూరి గారు మీరు ఫ్రెండ్ అంటే వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఫస్ట్ సినిమా సో పూరి గారు చెప్పారంటే నువ్వు హీరోగా చేసావుగా, మరి దీంట్లో ఫ్రెండ్ క్యారెక్టర్ గా చేస్తావా అని అడిగారంట. ఏంటి బ్యాక్ స్టోరీ? సో బేసిక్ గా పూరి సార్ మహబూబా ఆడిషన్స్ పెట్టినప్పుడు నేను సో ఎక్కడ మీరు ప్రాపర్ తెలంగాణ అని చెప్పి తెలుసు, ఎక్కడి నుంచి వచ్చారు? బేసిక్ గా నిర్మల్ మాది. నేను పుట్టింది ఢిల్లీ. మదర్ ఫాదర్ అక్కడే ఉంటారు. నాకు ఇద్దరు సిస్టర్స్, వాళ్ళ మ్యారేజ్ అయిపోయినాయి. సరే, మీ సినిమాలు చూస్తుంటారా, ఎప్పుడైనా మాట్లాడుతుంటారా? ఏం తెలియదు నాకు, ఏం తెలియదు. పెద్ద సిస్టర్ పట్టించుకోరు, మదర్ పట్టించుకోరు, ఫాదర్ పట్టించుకోరు. అంటే చెప్పాలంటే నా అండర్వేర్ నుంచి నా కార్ వరకు కూడా నేనే కొనుక్కుంటాను నా డబ్బులతోనే. బెంగళూరులో ఆడిషన్స్ ఇచ్చాం ఫేస్బుక్ త్రూ. ఒక తమిళ డైరెక్టర్ ఛాన్స్ ఇస్తే వెళ్ళిపోయా. షూట్ చేసి వస్తుంటే నాకు యాక్సిడెంట్ అయింది. ఇంకా లైఫ్ అంతా ఇది అయిపోయింది. నాకు అంత గ్లాసెస్ ఉంటాయి కదా కార్వి, విండ్షీల్డ్ గ్లాసెస్ నా మీదనే పడ్డాయి. అవుతుంది. లేదు, మిలిటరీ ఫ్యామిలీ కాబట్టి చాలా స్ట్రిక్ట్ ఉంటారు అనుకుంటా. మీ ఫాదర్ కి మేబీ ఇటు సైడ్ ఇష్టం లేదు కాబట్టి ఉండొచ్చు. నేను ఏమంటానంటే, మీరు కిడ్స్ ని చిన్నప్పుడు మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ప్రేమిస్తారు. ఇప్పుడు కిడ్ని మీరు స్కూల్ ఏజ్ వరకు కూడా ఏమన్నా అవ్వని మావాడే అన్నట్టు ప్రేమిస్తారు, లవ్ చేస్తారు. అదే ఒక ప్రొఫెషన్ చూస్ చేసుకుంటే ఎందుకు ఆపుతారు? ఎప్పుడైనా లైఫ్లో లో సిచ్యువేషన్స్ అండి, అరే ఎందుకు వచ్చాము అనే సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఫేస్ చేసి? లో ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. బేసిక్ ఏంటంటే కోపం ఎక్కువ వచ్చేది. చీట్ చేసేవారు ఎక్కువ. అది మినిమం వాళ్ళ అంటే అంతా కూడా సిగ్గుండదా, ఎట్లా ముఖం చూస్తారు, నెక్స్ట్ టైం వీడిని చీట్ చేసాం కదా పాపం అని చెప్పి ఎట్లా ఫేస్ చేస్తారు? హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ యుమ. ఈరోజు మనతో పాటు ఉన్న ఆర్టిస్ట్, తిను బిగ్ బాస్లో చేశారు, డైరెక్టర్గా చేశారు, ఆర్టిస్ట్గా చేశారు. సో అన్ని ప్రయోగాలలో సక్సెస్ అయ్యారు. సో ఆర్టిస్ట్ ఎవరో కాదు, అజయ్ కత్రువర్ మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. హౌ యూ? నేను సూపర్. ఆఫ్టర్ లాంగ్ టైమ్, ఎన్ని రోజుల నుంచి? అజయ్ గారు రిలీజ్ తర్వాత. ఎస్, అజయ్ గారు రిలీజ్ Yeah. అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి అనుకుంటున్నాము. 2 years బ్యాక్ నుంచి నేను అడుగుతున్నట్లు. ఎండ్ ఆఫ్ ది డే కొంచెం బయటకు రావడం తక్కువ, అందుకే. సో ఇంట్రోవర్ట్, మీరు ఇంట్రోవర్ట్. బేసిక్ గా సర్కిల్ చాలా తక్కువ, ఫ్రెండ్స్ తోనే, మూవీస్ ఇట్లు అంతే. సో రీసెంట్ గా మోక్ష ఐలాండ్ చాలా బాగుంది. నాకు అసలుకి నేను మీ ఆ క్యారెక్టర్ చూసి అసలుకి మీరేనా కాదా అని నేను కన్ఫ్యూజ్ అయ్యాను. అందుకే అదే క్యారెక్టర్ లో వచ్చాయి. అదే. సో బేసిక్ గా అది చాలా మంచి మైలేజ్ ఇచ్చింది నాకు. హాట్స్టార్ లో రిలీజ్ అయ్యి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో ఏమో రిలీజ్ అయింది. అండ్ ఆ క్యారెక్టర్ కూడా నాకు రావడం వన్ ఆఫ్ ది అంటే లక్కీ అనుకోవచ్చు. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు
మిగతా క్యారెక్టర్స్ అన్నీ చూసుంటే అందరూ సీనియర్ యాక్టర్స్ ఉన్నారు. యెస్. యెస్. ఆల్మోస్ట్ అందరూ సీనియర్ యాక్టర్సే. అది 3 ఇయర్స్ బ్యాక్ షూట్ అయింది. అప్పుడు నేను ఆడిషన్‌కెళ్ళినప్పుడు కూడా అంతమంది సీనియర్ యాక్టర్స్ ఉన్నారు. చూస్తే జియో 14 రీల్స్ అంత పెద్ద ప్రొడక్షన్ హౌస్. ఇదొక యూనిక్ క్యారెక్టర్ అంటే నేను ఇంక మనకు రాదులే అంటే సీనియర్ యాక్టర్స్ కదా! నోన్ యాక్టర్స్ కోసమే వెళ్తారేమో అనుకున్నా. వాళ్ళు చెప్పడం కూడా అదే అన్నారు. అంటే ఈ క్యారెక్టర్‌కి వి ఆర్ లుకింగ్ ఫర్ నాకు వేరే క్యారెక్టర్‌కని పిలిచారు సాఫ్ట్ క్యారెక్టర్‌కి. అంటే వెళ్ళినప్పుడు ఇలా ఇలా ఉంటది. కానీ ఒక క్యారెక్టర్ యూనిక్ ఉంది. అంటే లుక్ వైస్ నువ్వు సెట్ అవ్వవేమో అన్నారు. సరే ఆడిషన్ ఇచ్చేసి వెళ్తాను అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే కో డైరెక్టర్ పైకి తీసుకెళ్ళి చేయండి ఏమన్నా ఒక మోనోలాగ్ చేయండి 1, 2 మినిట్స్‌ది. 30 మెంబర్స్ ఒక బోట్ మీరు నా ఇంట్రడక్షన్ చూస్తే 30 మెంబర్స్ ఒక బోట్‌లో ఉంటాం. నేను హ్మ్. ఒక్కడిని ఈత కొట్టుకుంటూ వెళ్తా. అవును. అందరు ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటే నేనొచ్చి ఈత కొట్టుకుంటూ వెళ్ళి చేయాలి. నువ్వొకటి డిఫరెంట్‌గా కనిపియాలి ఏమన్నా చెయ్యు అన్నారు. సో, మనకొచ్చిన స్లాంగ్‌లో ఇంక తెలంగాణ స్లాంగ్‌లో ఏదో ఒకటి చేస్తే వాళ్ళకి నచ్చింది. నచ్చి ఎళ్ళిపోయాను ఆడిషన్ ఇచ్చి. మళ్ళీ రమ్మన్నారు. నెక్స్ట్ డే డైరెక్టర్ గారు చూసారు. లుక్ టెస్ట్ అన్నారు. ఎళ్ళిన తర్వాత అప్పుడు చూసా సీనియర్ యాక్టర్స్ అప్పటివరకు నేమ్స్ ఇన్నా. హ్మ్. సుధా గారున్నారు, అజయ్ గారున్నారు, నందు ఉన్నారు అండ్ చాలా మందున్నారు. సో, ఇంతమందిలో మనకేమొస్తదిలే అని చెప్పి లుక్ అంతా ఏసారు, కాస్ట్యూమ్ ఏసారు, డిజైన్ చేసారు. చేసిన తర్వాత మళ్ళీ డైలాగ్స్ ఇవ్వట్లే నాకేం రోల్ చెప్పట్లే. నేను బ్లాంక్ ఎళ్తున్నా. ఏదో ఒకటి చెయ్యి కాబట్టి చేసేస్తున్నా. చేసేసిన తర్వాత మళ్ళీ 10 డేస్ అయింది. సర్లే ఇంక మనం లైట్‌లే రాదు అంటే నాకు కొందరు యాక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారు. నోన్ యాక్టర్స్. సో, వాళ్ళు నాకు కాల్ చేస్తున్నారు. "అరే! నువ్వు ఇది చేస్తున్నావు కదా! కంగ్రాట్స్, కంగ్రాట్స్" అంటే నేనెందుకు చేస్తున్నా అంటే, "నీ ఆడిషన్ వచ్చింది. నీ ఆడిషన్ నా ఆడిషన్ మీ దగ్గరికెందుకు వచ్చిందంటే, వాళ్ళు ఇట్లా యాక్టర్స్ కోసం చూస్తున్నారు. ఇది చేసి పంపియమని నీ రిఫరెన్స్ టేపే పంపిస్తున్నారు" అని చెప్పారు. ఓకే. ఫైన్‌లే నాకైతే ఏం రాలేదు అన్నా. సో, లక్కీలీ రేపు షూట్ అనంగా ఈరోజు టికెట్ ఏసిన తర్వాత ఫోన్ చేశారు. "నువ్వు కన్ఫర్మ్ అయ్యావు. అగ్రీమెంట్స్ పంపిస్తాను సైన్ చేయండి" అని. అట్లా టైం మారింది. సో, అసలకి దాంట్లో మీ క్యారెక్టర్ కూడా చాలా యూనిక్ యాహ్! ఉంటుంది. 'మున్నా' అనే క్యారెక్టర్ చాలా ఇదయింది. ఇప్పటికి పాపం ఇప్పటికి నిన్న గూడా ఇప్పుడు గూడా నిన్న నైట్ గూడా ఎవరో చూస్తూ ఉంటారు గదా! ఫోన్ చేస్తుంటారు. "భయ్యా క్యారెక్టర్ బావుంది. బాగా చేశారు." సో, అది జూసే ఇప్పుడు హిందీలో ఒక వెబ్ సీరీస్ చేస్తున్నా. అది జూసి అలాగే పిలిచారు. నేను అది రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మంచిగా షార్ట్ హెయిర్ చేసుకొని, హెయిర్ చేసుకొని ఉంటే, "భయ్యా ఇట్లా వద్దు మనకు వోయి చోనా వో మున్నా కా క్యారెక్టర్ హోనా" అంటే మళ్ళీ పెంచుకొని ఇది జేస్తున్నా. నేనదే ఏంటి అప్పటి నుంచి ఇట్లానే ఉన్నారా? హెయిర్ స్టైల్ మిమ్మల్ని లేదు రాంగానే లేదు. నేనడిగాను. మళ్ళీ చేంజ్ చేశాను. మళ్ళీ ఇట్లా అయింది. ఓకే. దాంట్లో చాలామంది 'తేజస్విని మడివాడ' కానీ, యాహ్! తను 'తేజస్వి' ఉంది. క్యారెక్టర్ చాలా అందరూ ఆల్‌మోస్ట్ నేను ఒక ఇద్దరు ముగ్గురు తప్ప అందరూ సీనియర్. 'తేజస్వి' గారున్నారు. ఆ సీనియర్ 'అజయ్' గారున్నారు. అండ్ నా హీరోయిన్ చాలా 'సోనియా.' అందరికి ఫేమస్ హీరోయిన్ 'సోనియా అగర్వాల్' గారున్నారు. అంటే నేను ఆమె పాటలు 7 బై జీ వచ్చినప్పుడు పిచ్చి పిచ్చిగా కాలేజ్ డేస్‌లో ఎగురుతుండే. చూస్తే ఆమె ఇంకా ఇంకొక సర్ప్రైజ్ ఏంటి అంటే నాకు తెలీదు తను నా పేరని. మీరు చూస్తే తను నా పేరు. యెస్. సో, నాకు స్టోరీ చెప్పినప్పుడు ఇట్లా ఒక క్యారెక్టర్ ఉంటారు. మ్యారీడ్ క్యారెక్టర్. ఒక చైల్డ్‌తో ఉంటారు. నువ్వు నా క్యారెక్టర్ మీరు చూసే అసలకి ఉంటే నా 'సోనియా' క్యారెక్టర్ లేదు గారిని బేసిక్‌గా. అసలకి మీరు 'సోనియా' గారిని మీ పేరని జెప్పి ఆన్ స్క్రీన్ జూసినప్పుడు మీ అసలకి సిట్యుయేషన్ ఏంటి? అంటే కాలేజ్ డేస్‌లో 'సెవెన్ బై జీ' సాంగ్ పాడుకునే మీరు 'సోనియా' గారు మీ పేరు ఈ ఒకటే రోజన్నప్పుడు. రోజు భయమేసింది. ఒకటే రోజు హ్యాపీనెస్ ఏసింది. ఏందంటే ఫస్ట్ డే ఆ వెబ్ సీరీస్‌లో షూట్ చేసింది నాకు తనకి సీన్. అది హ్యాపీనెస్. అప్పుడే నాకు 'సోనియా' గారి పేరని చెప్పారు. అది ఇంకా సర్ప్రైజ్. అది ఏదో హ్యాపీనెస్ ఫీల్ అయ్యే 2 మినిట్స్‌లోనే భయం ఎందుకంటే ఫస్ట్ డేనే రొమాన్స్ సీన్ పెట్టారు. మీరు చూస్తుంటే థర్డ్, ఫోర్త్ ఎపిసోడ్‌లో ఏదో రొమాన్స్ సీన్ ఉంటది. అది ఫస్ట్ డే అవును. ఫస్ట్ షాట్ నాకు తనకి. తనేమో తన సీనియర్ యాక్ట్రెస్ అక్కడున్న 60 మెంబర్స్ ఏమో ఉన్నారు. యాక్టర్స్ అందరూ స్టాఫ్, టెక్నీషియన్స్. వాళ్ళందరూ డైరెక్టర్ గారు నన్ను తీసుకెళ్ళి సీన్ ఇది. మీరు కొంచెం మాట్లాడండి. ఫ్రీ అవ్వండి. కంఫర్ట్ అవ్వాలి అంటే ఏం మాట్లాడతా ఇక్కడ చైల్డ్‌హుడ్ క్రష్ ఏం చూస్తున్నా మ్యామేమో చాలా స్వీట్‌గా లేలే అజయ్ నువ్వు చెయ్యు ప్రాక్టీస్ చెయ్యు. చేద్దాము. అట్లేం అంటే సీనియర్, జూనియర్ అట్లేం పట్టించుకోకండి. తను ఫ్రెండ్లీగా చెప్తున్నారు. నాకేమో ఇదుంది. పక్కకి మీకు అజయ్ గారు తెలిసుంటారు కదా! అజయ్ గారు సీనియర్ యాక్టర్ ఉన్నారు కదా! ఆయన నన్ను తీసుకెళ్లారు. సార్ చెప్పండి సార్ అంటే, "అరేయ్! మీకు రొమాన్స్ సీను జాగ్రత్త ఆమె నా క్రషు. జాగ్రత్త" అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు. అరేయ్! ఇదేంది? ఆ తర్వాత ఫుల్ టీజ్ చేశారు. కానీ అది మంచి మెమోరీస్ ఉన్నాయి నాతో. ఇప్పటికి ఓకే. అజయ్ గారు ఎక్కడైనా కల్పిస్తే, "అరేయ్! నువ్వు నా క్రష్‌తో సీన్ చేసావురా" అని చెప్పి టీజ్ చేస్తూ ఉంటారు. యాహ్! సో, దాంట్లో అసలకి ఎన్ని డేస్ చేశారు షూట్ ఎన్ని డేస్? షూట్ చాలా డేస్ అయిందండి. ఒక 100 డేస్ వరకు ఏం షూట్ అయింది. మళ్ళీ తర్వాత సెకండ్ లాక్‌డౌన్ వచ్చింది. అప్పుడు అంతా హోల్డ్ అయిపోయింది. మళ్ళీ రెజ్యూమ్ చేశారు. హ్మ్. సో, మళ్ళీ లాస్ట్‌కి 3 ఇయర్స్ తర్వాత రిలీజ్ అయింది. ఓకే. అండ్ ఆ అసలు 3 ఇయర్స్ వర్త్ ఉండే అది. యాహ్! ఓకే. అసలు ఐలాండ్ అంటే ఆ ప్లేస్ మొత్తం ఎక్కడో ఔట్‌డోర్ చేసినట్టున్నారు. అసలు ఏ ప్లేస్ అది? యాహ్! యాహ్!
ఐలాండ్స్‌కి బ్యాంకాక్ ఎళ్లారు. దాని తర్వాత అన్నీ ఆల్‌మోస్ట్ అన్ని సీ షోర్స్‌లో చేసాం. గోవాలో చేసాం. గోవాలో 60 డేస్ చేసాం. హ్మ్. దాని తర్వాత చిరాల అని ఒక ఐలాండ్ ఉంది. అక్కడ చేసాం. దాని తర్వాత వాళ్ళు ఒక టీమ్ అందరూ ఆహ్, అది బ్యాంకాక్ ఎళ్లారు. మలేషియా దగ్గర అక్కడ ప్లేసెస్‌కెళ్లారు. అన్నీ ఆల్‌మోస్ట్ ఐలాండ్స్‌లో అయింది. ఒక సెట్ ఇక్కడ ఏసారు. ఆ ల్యాబ్ ఏదైతే అశుతోష్ రాణా గారి ల్యాబ్ ఉందో అది సెట్ ఇక్కడ ఏసారు. హుహు. ఆల్‌మోస్ట్ 100 డేస్ ఔట్‌డోరే. యాహ్! అండ్ ఇట్ వాస్ హ్యూజ్ క్రౌడ్ పాపం డైరెక్టర్ గారికైతే చుక్కలే. అంటే ఇప్పుడు అట్‌లీస్ట్ మీకు 10, 15 మెంబర్స్‌ని మేనేజ్ చేయడమే ఇది 30 మెంబర్స్ యాక్టర్స్ మీరు ప్రతి ఫ్రేమ్‌లో 30 మెంబర్స్ మినిమమ్ 15 యాక్టర్స్ ఉంటారు. మీరు చూస్తే అవును. ప్రతి ఫ్రేమ్‌లో 15 మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరి కంటిన్యూటీ గుర్తుంచుకోవడం, మూడ్‌లో రావడం ఆ టీమ్ అందరికి పెద్ద టాస్క్ కానీ హ్యాండిల్ చేశారు బాగా. ఆయన అసలు అనీష్ సూపర్. గారికే చాలా థాంక్స్ చెప్పాలంటే. నిజంగా. ఆయన అనుకునుంటే అంటే ఇప్పుడు బేసిక్‌గా అంతమంది నోన్ యాక్టర్స్‌లో ఏదో ఒక నోన్ యాక్టర్‌ని పెట్టొచ్చు. అంత హ్మ్. పెద్ద ప్రొడక్షన్ హౌసు, అంత పెద్ద డైరెక్టర్ ఏదైనా జేయొచ్చు. కానీ నా మీద నమ్మకంతో నన్ను తీసుకోవడం ఐ విల్ బి థాంక్‌ఫుల్ టు హిమ్ ఆల్ ద వే. యాహ్! సో, కానీ బయట మీరు ఇంట్రోవర్ట్. యాహ్! ఆ క్యారెక్టర్ మీకిచ్చిన దానికి అదంతా రగ్గడ్‌గా లేదు ఏసేస్తా అనే టైపు యాహ్! అంటే ఎలాంటి ఎమోషన్స్ లేకుండా ఒక రఫ్ యాహ్! చెప్పాలంటే ఒక స్ట్రీట్ రౌడీ. యాహ్! స్ట్రీట్ రౌడీ లాగా ఉండే మీ క్యారెక్టర్ సడెన్‌గా సోనియా గారు రాంగానే మీ బాబుని నేను మిమ్మల్ని అంతకుముందు అలాంటిది ఒకసారి అంటే ఎప్పుడు నన్ను చూసి సాఫ్ట్‌గా అనుకుంటూ వస్తాను. యాక్టర్‌గా నాకు గూడా అంటే అన్నీ ఎక్స్‌పెరిమెంట్ చేయాలి, అన్నీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. కానీ నాకెప్పుడు అలాంటి స్కోప్ ఉన్న క్యారెక్టర్ రాలేదు. నేను నా కెరియర్ స్టార్టింగ్‌లోనే ఒకటి చేశా అలాంటిది. హ్మ్. 'రాగాలు 24 గంటల్లో' అని హ్మ్. హ్మ్. సత్యదేవ్ గారి మూవీ ఉంటది. ఆహ్, డమరుకం శ్రీనివాస్ రెడ్డి గారు డైరెక్టర్. అది నేను ఫస్ట్ ఫుల్ లెంగ్త్ లీడ్‌గా చేసిన ఫిల్మ్ అది. బ్యాక్ ఇన్ 2017, 18స్‌లో అనుకుంటా. అది నేను విలన్. సేమ్ క్యారెక్టర్, సేమ్ లుక్ ఉంటది. ఓకే. అందులో ఈశ్వరబ్బ గారు హీరోయిన్, సత్యదేవ్ గారు హీరోగా ఉంటారు. అది నాకు చాలా మైలేజ్ ఇస్తదనుకున్నా. కానీ అన్‌లక్కీగా ఏందంటే అంత రీచ్ అవ్వలేదు. అంటే అంత ప్రమోషనల్స్ చేయలేక రీచ్ అవ్వలేదు ఫిల్మ్. కానీ ఆ మూవీ వల్ల నేను ఇప్పటికి సర్వైవ్ అయితున్నా అంటే ఆ ఫిల్మే. అది నేను అమెజాన్ ప్రైమ్‌లో అప్పుడే ఓటీటీ కొత్త. అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన తర్వాత చాలా వైరల్ అయింది. అప్పటి నుంచి నాకు ఏ పీఆర్ లేదు. నాకేం మేనేజర్స్ కూడా ఎవరు లేరు. మీరు హుహు. చూసుంటే మీరే అవును. నాకు డైరెక్ట్ ఫోన్ చేస్తే నేను మాట్లాడి వచ్చేస్తా. సో, అది ఇప్పటికి నాకు వర్క్ వస్తుందంటే ఆ ఫిల్మ్ వల్లే. సో, ఓకే. అప్పుడు నేను చేశాను సేమ్ క్యారెక్టర్. కానీ ఆ తర్వాత మంచి ప్రొడక్షన్ హౌస్ ఇలాంటి ఒక కాంబినేషన్ రాలే. దెన్ ఓకే. మళ్ళీ వచ్చింది. సో, ఐ వాంట్ టు యుటిలైజ్ ఫుల్‌గా అందుకే నేను యుటిలైజ్ చేసుకున్నా. సత్యదేవ్ గారితో ర్యాపో అంటే ఎట్లా ఉంది మీరు చేశారు యాహ్! కదా! సత్యదేవ్ గారు ఈస్ లైక్ బ్రదర్ టు మీ. ఎప్పుడు ఆన్ ది స్క్రీన్, ఆఫ్ ది స్క్రీన్ ఎప్పుడు కలవకపోయినా నాకెప్పుడు అంటే మంచి ఇన్‌పుట్స్ ఇస్తుండే. ఎందుకంటే నాకు వన్ ఆఫ్ ది ఇప్పుడు నేను ఒకప్పుడు 'బ్లఫ్ మాస్టర్' చూసిన తర్వాత అబ్బా! ఏం యాక్టర్‌రా బాబు! ఏం చేస్తున్నాడు అనిపిచ్చేది. సో, ఎప్పుడైనా ఇలాంటి యాక్టర్‌తో చేస్తే కొంచెం కసి ఉంటది. మనకు కూడా మంచి చేయాలని ఉంటది అనుకున్న నెక్స్ట్ సినిమానే వచ్చింది నాకు. కానీ ఫస్ట్ డేనే తను హీరో. నేను హ్మ్. విలన్. అయినా గాని నన్ను క్యారవాన్‌లోకి తీసుకెళ్ళి బాగా ఇన్‌పుట్స్ చెప్పేవాడు. సో, నన్ను సీన్ చేస్తున్నప్పుడు కూడా ఫుల్ మజా వచ్చేది నాకు. అండ్ ఇప్పటికి కూడా నాకు పర్సనల్‌గా అడ్వైజెస్ ఇస్తూ ఉంటాడు. "అరేయ్! నువ్వు హుహు. మంచిగుంది గ్రాఫ్ ఇట్లాగే ఎళ్తూ ఉండు." అండ్ ఈవెన్ అజయ్ గాడు నేను డైరెక్ట్ చేసిన ఫిల్మ్ కూడా ఫస్ట్ ఆయనకే చూయించా. హ్మ్. మీరు గూడా ఆయనెప్పుడు ఏ ప్రమోషన్స్‌కి రాడు, ఏం చెయ్యడు. కానీ అవును. నా అజయ్ గాడు ఫస్ట్ పోస్టర్ లాంచ్ చేసింది ఆయనే. టీజర్ లాంచ్ చేసింది ఆయనే. అండ్ బాగా ఈడు నా బ్రదర్ లాంటోడు. అండ్ ఎప్పుడు హ్యాపీగా ఉంటది. ఆయన ఎప్పుడు సూప్ నాకు టచ్‌లో ఉంటారు. యాహ్! సూపర్. సూపర్. యాక్చువల్లీ మీరు మామూలుగా కాకుండా జిమ్‌లోనే ఎక్కువ కలుస్తుంటారంట ఆ! అందరితో. జిమ్‌లోనే. ఎవరెవరు మీ జిమ్‌మేట్స్ ఎవరు? నేను చూస్తే గనక 'ప్రభాస్' గారు కూడా వన్ ఆఫ్ మీ జిమ్‌మేట్ అని లే. విన్నా నేను. 'ప్రభాస్' గారు లేరు. కానీ వైష్ణవ్ తేజ్ గారు, సాయిధరమ్ తేజ్ భయ్య, హ్మ్. వరుణ్ తేజ్ గారు మేమంతా సేమ్ జిమ్ ఎప్పటినుంచో సత్యదేవ్ భయ్య, నవీన్ చంద్ర హ్మ్. మేమంతా ఒక గ్యాంగ్. అయితే ఇంట్లో ఉంటాం లేదంటే జిమ్‌లో ఉంటాం. నాకింకా బయట ఇన్‌స్పిరేషన్ అవసరం లేదు గదా! ఇప్పుడు నాకు నచ్చిన యాక్టర్స్ అందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ మాట్లాడుతూ ఉంటాం. నాకు గూడా నేను ఇప్పుడిప్పుడు వస్తున్నా గాబట్టి నాకు గూడా ఎక్స్‌పీరియన్సెస్ హెల్ప్ అయితాయి. అండ్ ఎప్పుడు సపోర్టివ్‌గా ఉంటారు పాపం. అందరూ ఎంత మంచివాళ్ళంటే అదేం డిఫరెన్సెస్ ఏం చూపియరు. యాస్ ఎ బ్రదర్ లాగా జేయాలిరా, ఇంకా జేయాలి. నువ్వు ఇంకా డిఫరెంట్‌గా జేయాలి, ఇట్లా జేయాలి అని ఇన్‌పుట్స్ ఇస్తూ ఉంటారు. నా అజయ్ గాడు గూడా పాపం అందరూ వైష్ణవ్ తేజ్ గారు, సాయిధరమ్ తేజ్ గారు అందరూ పోస్ట్ పెట్టి చాలా ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు నేను 30 ఏళ్ళకి సినిమా తీసి ఫస్ట్ సినిమా రిలీజ్ చేసుకోవడం ఇస్ బిగ్ టాస్క్ కదా! ఇప్పుడున్న స్టేట్‌లో. అవును. అంతా వాళ్ళ హెల్ప్ వల్లే అయింది మోస్ట్‌లీ. యాహ్! 'ఆకాష్ పూరి' గారు మీరు ఫ్రెండ్ అంట ఆకాష్ వన్ ఏంటి? ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్. నా ఫస్ట్ సినిమా కెమెరా ఫేస్ చేసింది 'మెహబూబా' ఆకాష్ ఫ్రెండ్‌గా. అప్పటి నుంచి ఫ్రెండే. వాడి బ్యాడ్ లక్ ఏందంటే వాడు నా ఫ్రెండ్ అయిండు. సో, బేసిక్‌గా ఎప్పుడు సతాయిస్తూ ఉంటా. ఏ టైం ఫోన్ చేసినా ఉంటాడు. అండ్ పాపం చాలా హెల్ప్ చేశాడు. ఏ మూవీ ఉన్నా ఇంకా చెయ్యి, ఇంకా చెయ్యి, కసిగా చెయ్యి. బాగా షేర్ చేసుకుంటూ ఉంటాం. అండ్ నాకు
నా రోల్ మోడలే పూరి సార్ అనమాట. నేను ఎప్పటికీ నేను పూరి సార్ లాంచ్ చేసినట్టే ఫీల్ అవుతాను. నా 'మెహబూబా' నేను చేసింది ఫ్రెండ్ క్యారెక్టర్ అయినా ఫస్ట్ ఆడిషన్‌లో నేను వచ్చిన సినిమా 'మెహబూబా'. హ్మ్. సో, ఆయనతో ఉన్న ఎక్స్‌పీరియన్సెస్ అండ్ 'ఆకాష్' ఫ్రెండ్ అవ్వడం ఇది పెద్ద ఇది నాకు. సో, పూరి గారు చెప్పారంట, "నువ్వు హీరోగా చేసావుగా, మరి దీనిలో ఫ్రెండ్ క్యారెక్టర్‌గా చేస్తావా?" అని అడిగారంట. ఆ! ఏంటి బ్యాక్ చెప్పారు. స్టోరీ? చెప్పారు. సో, బేసిక్‌గా పూరి సార్ 'మెహబూబా' ఆడిషన్స్ పెట్టినప్పుడు నేను ఫేస్‌బుక్ త్రూ అప్లై చేశా. హ్మ్. ఆడిషన్‌కెళ్ళా. ఆడిషన్‌లో పూరి సార్ అండ్ పూరి సార్ లేరు. టీమ్ ఉంది. ఆడిషన్స్ తీసుకుంటున్నారు. అండ్ ఒక 50, 60 మెంబర్స్ ఉన్నారు లైన్‌లో. ఎళ్ళా, వెయిట్ చేసా. ఆడిషన్ అయిపోయింది. ఇచ్చేసి వచ్చేసా. అంటే ఎవరు లేరు కదా! టీమ్ ఎవరు లేరు. నేను కొంచెం నర్వస్ అయ్యాను. పూరి సార్ లేడక్కడ అని. అండ్ హ్మ్. కనీసం చూడొచ్చని ఎళ్ళా. హ్మ్. నైట్ ఫోనొచ్చింది. అదే రోజు నైట్ కూడా కాదు 3 అవర్స్‌లోనే ఫోనొచ్చింది. పూరి సార్ రేపు అదే కాస్ట్యూమ్ యేసుకొని రమ్మంటున్నారని. నేనొక జీన్స్ ఏదో ఇది చేసుకొని ఎళ్ళా. అమ్మా! అప్పుడే చూసారా పూరి సార్ అని అడిగా. "ఆ! చూసారు సార్ ప్రతిదీ చూస్తారని" చెప్పారు. ఎళ్ళా. వెయిట్ చేస్తున్న ఒక 5 యాక్టర్స్‌ని పిలిచారు. అందరూ ఎవరైతే ఆడిషన్ ఇచ్చారో ఇద్దరు అమ్మాయిలని, ముగ్గురు అబ్బాయిలని ఇట్లా పిలిచి వెయిట్ చేస్తుంటే పూరి సార్ వచ్చారు. వచ్చి "అరే! నువ్వే కదా రాజే" అని చేసుకొని ఎళ్ళా. నేను ఇంకా ఇది డ్రీమా? ఇది మనం కలగంటున్నామా అనుకున్నా. ఎళ్లి ఇలాగే కూర్చొని కాఫీ అది ఇచ్చి ఏం చేశారని అందరిని అడిగారనమాట. నేను అప్పటికి ఒక చిన్న సినిమా చేశా. తెలంగాణ సినిమా. ఇక్కడ రిలీజ్ అవ్వలేదు. కానీ అందులో 'బతుకమ్మ' సాంగ్ ఫేమస్ అయింది. సో, సార్ అన్నీ యూట్యూబ్‌లో ఎప్పుడు యాక్టివ్ ఉంటారు కదా! చూస్తూ ఉంటారు కదా! అడిగితే నేనేం చేయలేదు సార్ అని చెప్పా. "ఏం చేయలేదురా చేసినావు కదా హీరోగా" అన్నారు. అయితే హ్మ్. ఏది సార్ అంటే సాంగ్ చూపించారు. హుహు. "అరే! ఇది రిలీజ్ అవ్వలేదు సార్ మీకెట్లా తెలుసు" అంటే చిన్నదే సార్ రిలీజ్ అవ్వలే అంటే, "చిన్నదైనా పెద్దదైనా యాక్టింగ్ యాక్టింగే. యాక్టర్ వన్స్ ఎన్ యాక్టర్ ఈజ్ ఆల్‌వేస్ ఎన్ యాక్టర్. ఆహ్, అది టైమ్, స్పేస్ ఇవన్నీ చూడొద్దు. మరి ఫ్రెండ్ రోల్ చేస్తావా?" అంటే చేస్తాను సార్. సో, అది ఆయన గొప్పతనం అని ఎవరు అడుగుతారు ఇప్పుడు అంత పెద్ద డైరెక్టర్ "అరే చేయరా" అంటే మూసుకొని చేస్తాం మేము. కానీ ఆయనతో ఉన్న ఎక్స్‌పీరియన్స్ ఇప్పటికీ నాకదే ఒక బూస్ట్. ఇంకే బ్యాకప్ లేకున్నా ఆయన ఇచ్చే మాటలు, ఆయన చెప్పేది ఏం చెప్పరు. అంత కష్టపడాలి అది ఇది ఏం చెప్పరు గానీ, ఆయనతో ఉంటే టైమ్ స్పెండ్ చేస్తే చాలు. ఆ పాజిటివ్‌నెస్ ఉంటది. ఓకే. 'బతుకమ్మ' సాంగ్ మా కోసం ఒక 2 లైన్స్ పాడతారా? నేను పాడితే ఇంక మీరు నన్ను పిలవరు. ఇప్పుడైనా కనీసం పిలిచారు గానీ అప్పుడు పిలవరు. పిలవాలని ఇది గూడా ఉండదు మీకు. ఆ ఎందు ఒక్కటి లేదు. అన్ని టాలెంట్లున్నాయి గానీ డాన్స్‌లో ఉన్నాయి గానీ అదొక్కటి లేదు. ఎందుకని ఒక 2 లైన్స్ పాడండి. అదే అసలకి ఆ ఎలక్షన్స్ సాంగ్ టైమ్‌లో గుర్తు కూడా లేదు. అసలకి మొత్తం మోత మోగింది ఆ సాంగ్. 'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల' అని ఉంటది. అది అవును. కావాలంటే నా సినిమా పాట అజయ్ గారి పాటలు ఆ! వినే సరే ఉంటారు కదా! అదైనా పాడండి 'కైకోమా' అట్‌లీస్ట్. అది రాదు. అది ర్యాపర్ పాడారు కానీ ఓకే. సరే. మీ ఫేవరెట్ 'కైకోమా.' సాంగ్ ఒకటి పాడండి. రీసెంట్ డేస్‌లో ఆర్ వాటెవర్. నాకు బేసిక్‌గా 'ఏక్ నిరంజన్' సాంగ్స్ బాగా ఇష్టం. నాకు 'ఏక్ నిరంజన్‌ది' అమ్మ లేదు, నాన్న లేదు, అక్క, చెల్లి, తబ్బి లేదు. 'ఏక్ నిరంజన్' అదెప్పుడు నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. ఉన్న ఫ్రెండ్స్‌కి ఈడికి అదే పాట ఇష్టమని. హ్మ్. ఏదైనా పార్టీకి పిలిస్తే ఫస్ట్ ఆ పాట పెడతారు నాకు. నేను 'ప్రభాస్' గారికి ఇంకా చాలా ఇష్టం నాకు 'ప్రభాస్' గారంటే. సో, నేను ఇంట్లో గూడా అదే చెప్తా. నాకెవ్వడు లేడు 'ఏక్ నిరంజన్, ఏక్ నిరంజన్' అని ఇంట్లో సతాయిస్తూ ఉంటా మా మమ్మీని. సో, హ్మ్. మీ ఇంట్లో వాళ్ళనా? సో, ఎక్కడ మీరు ప్రాపర్ తెలంగాణ అని చెప్పి తెలుసు. ఎక్కడి నుంచి యాహ్! వచ్చారసలు? బేసిక్‌గా నిర్మల్ మాది. నేను పుట్టింది ఢిల్లీ. డాడ్ ఆర్మీలో ఉండే. హుహు. సో, నేను పుట్టింది ఢిల్లీ. మామ్ టీచర్. మళ్ళీ డాడ్ రిటైర్ అయిన తర్వాత వాళ్ళు ప్రాపర్ నిర్మల్ కాబట్టి అక్కడికొచ్చి అక్కడే ఉండే 10థ్ వరకి. 10థ్ తర్వాత అంతా ఇంటర్మీడియేట్, ఇంజినీరింగ్ అంతా హైదరాబాద్. అప్పటినుంచి ఇంకా హైదరాబాదే. హైదరాబాద్. యాహ్! సో, మదర్, ఫాదర్ అక్కడే ఉంటారు. నాకిద్దరు సిస్టర్స్. వాళ్ళ మ్యారేజెస్ అయిపోయినాయి. ఇగ నేను ఇటు. హ్మ్. బాగా పాంపరింగ్ చేస్తారన్నమాట లాస్ట్ కిడ్. పాంపరింగ్ ఏం లేదు. పాంపరింగ్ ఏం జేయరు. ఏం లేదు. నేను 15 ఇయర్స్, 10 ఇయర్స్ అయింది ఇంటికెళ్ళక ఆల్‌మోస్ట్. 10 ఇయర్స్. వాళ్ళకి ఇండస్ట్రీ ఇష్టం లేదు. నేను నాకు సపోర్టు లేదు, ఎంకరేజ్‌మెంట్ లేదు. నాకు సరే చల్తా ఏం కాదులే. సరే మీ సినిమాలు చూస్తుంటారా? ఎప్పుడైనా మాట్లాడుతుంటారా? ఏం తెలీదు నాకు. ఏం తెలీదు. సీరియస్‌లీ 10 ఇయర్స్ అయిందా? 15 ఇయర్స్ అండి. 10 ఇయర్స్ ఇస్ నేను 2015 అంటే నేను ఇండస్ట్రీకొచ్చింది 2015, 16లో ఫస్ట్ సినిమా చేశా 'మెహబూబా'. హైదరాబాద్ వచ్చింది లాంగ్ బ్యాక్. ఇంజినీరింగ్ నుంచి ఇక్కడే ఉన్నా 2012 ఇంజినీరింగ్ వరకు టచ్‌లో ఉన్నా. దాని తర్వాత నాకిద్దరు సిస్టర్స్ బేసిక్‌గా. నా ఎల్డర్ సిస్టర్ ఎప్పుడూ వస్తూ ఉంటారు ఎవ్రీ వీక్. తను కొంచెం ఎంకరేజ్ చేస్తారు నన్ను. అంటే బావ ఎంకరేజ్ చేస్తారు. అక్క గూడా కాదు. అట్‌లీస్ట్ బావ వాడేదో కష్టపడుతుండు అని చెప్పి. పెద్ద సిస్టర్ పట్టించుకోరు. మదర్ పట్టించుకోరు. ఫాదర్ పట్టించుకోరు. అంటే వాళ్ళకు ఇది లేదు. అంటే బేసిక్‌గా ఎంకరేజ్ చేయాలని లేదు. డిస్కరేజ్ చేయాలని లేదు. వదిలేసారు అట్లా. ఇంకా లక్కీలీ టచ్ వుడ్ ఏంది అంటే 10 ఇయర్స్ నుంచి నేను డిపెండెంట్ లేను. నా అంటే ఎట్లా చెప్పాలంటే నా అండర్‌వేర్ నుంచి నా కార్ వరకు గూడా నేనే కొనుక్కుంటా. నా డబ్బులతోనే. నా లివింగ్ నేనే. నా మెయింటెనెన్స్ నేనే. లక్కీగా పని వస్తుంది. సో, అంటే ఇండస్ట్రీ అయితే
దత్తత తీసుకున్నట్టే కదా! ఇలా పనిస్తుందంటే ఐయామ్ స్టిల్ దేర్ అన్నట్టే కదా! ఏదో బిజినెస్‌లు కూడా చేశారని విన్నాను అప్పుడు పార్ట్ టైమ్స్ చేశాను. కాలేజ్ హ్మ్. డేస్‌లో చాలా పార్ట్ టైమ్స్ చేశాను. హ్మ్. పాలు ఆహ్, డిస్ట్రిబ్యూషన్ ఉండేది నా ఫ్రెండ్‌కి, నా బెస్ట్ ఫ్రెండ్‌కి. డిస్ట్రిబ్యూషన్ చేశాను. హైదరాబాద్ అంతా మిల్క్ డిస్ట్రిబ్యూషన్ చేశాను. మేమొక సెపరేట్ మిల్క్ ప్లాంట్ ఒకటి పెట్టాము. వాళ్ళ హ్మ్. బ్రాండ్ పేరు మీద. నేను హైదరాబాద్ మొత్తం నేనే డిస్ట్రిబ్యూషన్ చేశాను. ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత నాకు మేజర్ యాక్సిడెంట్ అయింది. కార్ యాక్సిడెంట్ అయింది. ఐ వాస్ ఫుల్లీ పారలైజ్డ్ ఫర్ 2 మంత్స్. అండ్ నాకు ఇప్పటికి కూడా స్పైన్ బెండ్ ఉంటది. ఒక చిన్న క్లాట్ ఉంటది సి6, సి7లో. 1 ఇయర్ మొత్తం పారలైజ్డ్ అయిపోయా. సో, అదయిన తర్వాత ఇంకా అయిపోయింది ఇండస్ట్రీ పనికిరామే నా ఫస్ట్ సినిమా నాకోటొచ్చింది. 'మెహబూబా' కంటే ముందు ఫేస్‌బుక్ యాక్టివ్ ఉన్నప్పుడు ఆహ్, బెంగుళూరులో ఆడిషన్స్ ఇచ్చాం ఫేస్‌బుక్ త్రూ. ఒక తమిళ్ డైరెక్టర్ ఛాన్స్ ఇస్తే ఎళ్ళిపోయా. షూట్ చేసి వస్తుంటే నాకు యాక్సిడెంట్ అయింది. కార్ యాక్సిడెంట్. ఇంకా లైఫ్ అంతా ఇదయిపోయింది. నాకంతా గ్లాసెస్ ఉంటాయి గదా! కార్‌వి విండ్‌షీల్డ్ గ్లాసెస్ నా మీదనే పడ్డాయి. మొత్తం ఇదంతా స్కిన్ ఇంకా ఫేస్ పోయిందంటే ఔట్ యాక్టర్‌కేంది ఫేస్ ఔట్ అయితే ఆ! ఔట్. ఇంకా మనం లేవలేము డాక్టర్స్ లేవలేమన్నారు. మా బావగారే డాక్టర్. కష్టం రా 50, 50 ఛాన్సెస్ నేను నడిచేటివి అన్నారు. వితౌట్ ఎనీ సర్జరీస్, వితౌట్ ఎనీ కట్ ఆన్ ద బాడీ నేను కొంచెం సెల్ఫ్ ఎస్టీమ్ కొంచెం కాన్ఫిడెన్స్‌తో లేచి మళ్ళీ ఇండస్ట్రీకొచ్చి మళ్ళీ నాకు ఇండస్ట్రీ పనిస్తుందంటే థాంక్‌ఫుల్ అందుకే. లేదు మీరు సినిమాలు చేయాలని రాసిపెట్టుంది. ఉంది. అందుకే నేనొచ్చి చేస్తున్నా. అందుకే నేను గూడా ఏ ఏదో ఒక రోజు మన రోజొస్తది. సో, అందుకే నేను కొంచెం హైట్స్ అండ్ లోస్ ఉన్నా గాని నేను భయపడను అట్లా. కానీ అందుకే నాకు మంచి సర్కిల్ దొరికింది గదా! ఇప్పుడు ఈ యాక్టర్ ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా ఆయన ధైర్యంగా సినిమాలు చేస్తున్నా అంటే నాకెక్కడో కొంచెం సపోర్ట్ ఇంట్లో వాళ్ళు లేరు గాబట్టి దేవుడి నుంచి ఉందనుకోవాలట్లా. లేదు మిలిటరీ ఫ్యామిలీ కాబట్టి చాలా స్ట్రిక్ట్ ఉంటారనుకుంటా. మీ ఫాదర్‌కి మేబీ ఇటు సైడ్ ఇష్టం లేదు కాబట్టి మిలిటరీ అనంగానే చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి వాళ్ళకి అని రూల్స్ ఉంటాయి. ఉండొచ్చు. నేనేమంటానంటే మీరు కిడ్స్‌ని చిన్నప్పుడు మీరు ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ప్రేమిస్తారు. ఇప్పుడు కిడ్‌ని మీరు స్కూల్ ఏజ్ వరకు గూడా వాడు ఏమన్నా అవ్వని మావాడే అన్నట్టు ప్రేమిస్తారు, లవ్ జేస్తారు. అదే వాడొక ప్రొఫెషన్ చూజ్ చేసుకుంటే ఎందుకు ఆపుతారు? మీరు ఒక ఫార్మాట్ ఉందనుకోండి. డాక్టర్, ఇంజినీరింగ్ అయితే సేఫ్ సాలరీ వస్తదని జెప్పి. ఆ సాలరీ బేస్ మేము తీసుకొని ఏదన్నా చెడు అలవాట్లకో, దేనికో హ్యాపీగా లేమనుకో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీ కిడ్ హ్యాపీగా లేనట్టే గదా! నువ్వు అవును. ఎక్కువ సంపాదిస్తున్నా, తక్కువ సంపాదిస్తున్నా నీ వాడు బానే ఉన్నాడు. ఇప్పుడు 10 మంది ఇప్పుడు నేను ఏ ఇంజినీరింగ్‌లో సంపాదించినా, ఎంత బిజినెస్‌లో సంపాదించినా ఇంత ఎక్స్‌పోజర్ వస్తదా? ఇట్లా పిలిచి రాదు. ఇంటర్వ్యూ జేస్తారా? రాదు. అంటిల్ అండ్ అన్‌లెస్ బిజినెస్‌లో ఏదో ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యి 100,00,00,000 ఏదో సెన్సేషనల్ జేస్తే తప్ప అది రాదు గదా! నేను హ్యాపీనే ఉన్నా గదా! సో, ఎంకరేజ్ చేయకండి పర్లేదు. డిస్కరేజ్ గూడా చేయొద్దు గదా! అని నేనంటా. యెస్. యెస్. బట్ ఏదేమైనా ఆ! ఇండస్ట్రీ మిమ్మల్ని వదిలిపెట్టలేదు. అది నాకు అందుకే నేను వదిలిపెట్టలే ఇండస్ట్రీ. నేను ఓపెన్‌గా చెప్తున్నా నేను ఫ్యామిలీ ఫంక్షన్స్‌కెళ్ళను. నాకిద్దరు సిస్టర్స్. పెద్ద ఫ్యామిలీ చాలా రెడ్డీస్‌లో మీకు తెలిసిందే ఎలా అవును. మామ్ సైడ్ అంతా రెడ్డీసే. హ్మ్. సో, ఎవ్వరికీ నా పేరు గూడా తెలీదు. నా పేరు సన్నీ నిక్‌నేమ్. అందరూ సన్నీ అనుకుంటారు గానీ అజయ్ అని ఎవరికీ తెలీదు ఫ్యామిలీలో ఎక్కువ మందికి. హ్మ్. 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 అండ్ నేను గూడా ఎళ్ళను. నేను పట్టించుకోను గూడా. సరే నా పని నేను చేసుకుంటున్నా. మీ పని మీరు కాల్స్ చేస్తారా కజిన్స్ కానీ, మీ ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ ఇట్లా ఎవ్వరు జేయరండి. నాకు మా చిన్నక్క తప్ప ఎవరు జేయరు. నేను లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఇంకా నేనే ఇంకా వద్దు నాకు ఎవరు జేయరు. నేను జేయను, వాళ్ళు జేయరు. చిన్నక్క, చిన్న బావగారు చేస్తారు. నేను ఓకే. ఏదైనా అప్డేట్స్ ఉన్నా బానే ఉన్నా, బానే అయితున్నాయి షూట్స్ అని చెప్తా అంతే. ఓకే. అంటే జనరల్లీ ఫ్యామిలీ కొంచెం నెగెటివ్ ఉన్న పెద్దోళ్ళు కాబట్టి దానిలో కజిన్ సిస్టర్స్ అనో, కజిన్ బ్రదర్స్ అనో సపోర్ట్ అనేది ఎక్కువ వాళ్ళని సేమ్ ఏజ్ వాళ్ళు కొంచెం సపోర్ట్ ఎక్కువ ఉంటుంది గదా! బేసిక్‌గా. అంటే స్ స్ సపోర్ట్ లేదు అదే అదే అంటున్నా. మీరు నమ్మరు బయట నుంచి సపోర్ట్ ఎక్కువుంది గానీ ఇంట్లోనే లేదు. నాకు అర్థం కాదు. అంటే బయటోడికి ఇప్పుడు నా ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు నా అజయ్ గాడు నేను ఫస్ట్ డైరెక్ట్ చేసిన ఫిల్మ్ రూ. 1,00,00,000 అయింది. హ్మ్. 50,00,000 నేను సంపాదించింది. నేను ఆల్‌మోస్ట్ ఈ 2025కి 10 ఇయర్స్ అయింది ఇండస్ట్రీ. హ్మ్. నేను ఈ 10 ఇయర్స్‌లో నేను 10 ఫిల్మ్స్ చేశాను. మీరు నా ఐఎండీబీ చూడండి. ఎవ్రి యాక్టర్‌కి ఐఎండీబీ ఈస్ ఎ యెస్. ప్రొఫైల్ మెయిన్. గదా! హ్మ్. మీరు నా ఐఎండీబీ గూగుల్‌లో చూడండి. నేను 10 మూవీస్ చేశా యాస్ ఎ లీడ్‌గా. మీ దృష్టికి ఇప్పుడు కొన్నొచ్చుంటాయి, రానివి ఉంటాయి. అది అవును. అంటే ప్రొడక్షన్ వాళ్ళు ప్రమోట్ చేయలేక, రిలీజ్ అవ్వలేక అయినాయి. కానీ ప్రతి ఓటీటీలో ఎక్సెప్ట్ నెట్‌ఫ్లిక్స్ ప్రతి ఓటీటీలో నా సినిమాలు 2, 2 ఉన్నాయి హీరోగా. అందుకే నేను అజయ్ గాడు పంపియగానే నేను కొత్త డైరెక్టర్ అయినా, కొత్త యాక్టర్స్‌తో సినిమా తీసినా నాకు అప్రూవల్ వచ్చింది. జీ5లో గాని, అమెజాన్‌లో గాని. ఎందుకంటే వీడు యాక్టర్, వీడి సినిమాలున్నాయని. సో, ఊరందరూ నమ్మిండ్రు. ప్రపంచమంతా నమ్మింది. ఇంటోళ్ళకి నమ్మడానికి ఏముంది? నేను నాకు 33 ఇయర్స్ ఇప్పుడు. నేను స్మోక్ చేయను, డ్రింక్ చేయను. మీరన్నారు ఇప్పుడు నేను జిమ్ తప్ప ఎక్కడ కనిపియను. నేను జిమ్, హ్మ్. ఇల్లు తప్ప ఎక్కడా కనిపియను.
ఒక ఫ్రెండ్ గాని తీసుకపోయి కాఫీ తాగిపియను. ఒక ఫ్రెండ్ గానికి పార్టీ ఇయ్యను. నేనే మందు తాగను. నేనేమన్నా తాగిపియను. అయినా నా ఫ్రెండ్స్ 50,00,000 నాకు అప్పిచ్చిండ్రు. ఇప్పుడు ఆ పాయింట్‌లో ఏమనిపిస్తది మనకి ఇంటోళ్ళ కంటే వాళ్ళే గ్రేట్ అనిపిస్తదా? చాలా గ్రేట్. ఇప్పుడు సీ యాక్టర్ లైఫ్ ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఇంటోళ్ళే నన్ను నమ్మలే. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంటోళ్ళు గూడా నాకు లాస్ట్‌లో ఒక 10, 20 లాక్స్ అవసరం ఉండే. మూవీ రిలీజ్ అవ్వాలంటే సెన్సార్ చేపియాలి, ప్రమోషన్ చేపియాలి లేకుండే. ఆ టైంలో నేను నా పైసలతో సంపాదించుకున్న కార్‌ని నేను అమ్మేసి తీసుకున్నా. అంటే తెచ్చుకున్నా. సపోర్ట్ చేయడానికి అంటే బయటోళ్ళు ఇప్పుడు నాకు 50,00,000 ఇచ్చిన ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి డబ్బులు కూడా ఇంకా నేను ఇవ్వలేదు. కొంచెం కొంచెంగా ఇస్తున్నా. సో, వాళ్ళు నమ్మారు. ఇంట్రెస్ట్ లేకుండా డబ్బులిచ్చారు. సో, యాక్టర్‌కి బ్యాంక్ లోన్ గూడా ఇవ్వదు. ఎందుకంటే సాలరీస్ ఉండవు అవును. యాక్టర్‌కి. సేఫ్టీ. మరి ఇంకెవరిని నమ్మాలి? అలాంటి టైంలో ఏమనిపిస్తది? బ్లడ్ షేర్ చేసుకొని వాళ్ళే గదా! బ్లడ్ రిలేషనే గదా! వాళ్ళకంటే ఎక్కువ ఎవరు నమ్ముతారు? సరే వాళ్ళు ఆ స్టేట్‌లో లేరు అంటే గూడా మనం అర్థం చేసుకోవచ్చు. మా వాళ్ళకి ఇంత సరే ఆ స్తోమత లేదు అని. ఉండి గూడా మీరు చేయకపోతే బాధనిపిస్తది. అయినా ఐ డోంట్ కేర్. అంటే సరే వాళ్ళం ఎవరి మీద ఇండిపెండెంట్‌గా వచ్చిన. ఇండిపెండెంట్‌గా చేస్తున్నా కాబట్టి దట్స్ ఓకే. బట్ నాకు అర్థం కాని క్వెషన్ ఒకటే. తెలంగాణ అబ్బాయి, దావత్తులు ఇలాంటివి చిన్నప్పటి నుంచి నడుస్తా ఉంటాయి. మీరు దావత్తులు జరిగే దీని నుంచి వచ్చిన ఫ్యామిలీ నుంచి వచ్చారు. బట్ మీకు డ్రింకింగ్ అలవాటు లేదు అంటే కొంచెం లేని ఒకటే ప్రిన్సిపల్ ఏంది అంటే ఫోకస్డ్‌గా ఉండాలి చాలానే. ఎందుకంటే నాకు హ్మ్. పూరి సార్ ఒకటే చెప్పారు ఏందంటే, పూరి సార్ చాలా ఇంటర్వ్యూస్‌లో కూడా చెప్పి ఉంటారు. "నువ్వెప్పుడు స్టేషన్‌లో ఉండాలి. నీ ట్రైన్ ఎప్పుడో ఒకసారి వస్తది. అది వచ్చిన టైంకి నువ్వు అవైలబుల్ ఉండాలి." సో, నేనది గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే యాక్టర్‌గా ఎప్పుడు కాల్ వచ్చి ఎప్పుడు ఆడిషన్‌కి రమ్మంటారో తెలీదు. సో, ఏ టైమ్ వచ్చినా నేను 5 మినిట్స్ బిఫోరే ఉంటా. నేనిప్పుడు గూడా మీరు 3కి రమ్మంటే నేను 2:45కే వచ్చా. వచ్చి యెస్. బయట తిరుగుతున్నా. మరీ ఈడికి కక్కుర్తేమో టైంకి ముందు వచ్చిండనుకుంటారని జెప్పి నేను బయట తిరుగుతున్నా. నేను ప్రీ షూటింగ్ అయినా ఏదైనా నేను 15 మినిట్స్ ముందే ఉంటా. ఎందుకు అంటే చాలా కాంపిటీషన్ ఉంది. ఒకరు గాకుండా ఒక దానికి యాక్టింగ్‌లో 10 మంది ఉంటారు. మనకి వాల్యూ ఇచ్చి వచ్చినప్పుడు నేను ఫస్ట్ అదే ప్రిఫరెన్స్ ఇస్తా. మా ఇంట్లో ఏ పార్టీ ఉన్నా, ఏ ఫంక్షన్ ఉన్నా, ఏమున్నా నేను పోను. నేను ఆ రోజు చిన్న షూటింగ్ ఉన్న ఒక సీన్‌లో యాక్ట్ చేసే చిన్న రోల్‌లో నేను ఆ షూట్‌కే ప్రిఫరెన్స్ ఇస్తా. మళ్ళా నేను డబ్బులు గూడా ఎవరైనా నాకు 10 డేస్ వర్క్ ఉందనుకోండి. నాకు ఆ రోల్ నచ్చితే డబ్బులు తక్కువిచ్చినా నేను చేసేస్తా. నేనేం ఆలోచిస్తా అంటే వాళ్ళిచ్చే డబ్బులు నా మంత్లీ మెయింటెనెన్స్‌కి అయిపోయిందంటే నేను చేసేస్తా. సో, అట్లా ఆలోచిస్తా. ఎందుకంటే ఏ మూవీ ఎప్పుడెంత వాల్యూ ఇస్తదో తెలీదు. ఇప్పుడు నేను 10 ఫిల్మ్స్ చేశా. కానీ మీకు 'మోక్ష ఐలాండ్' చాలా ఇంపాక్ట్ ఇచ్చింది. అవును. దాన్ని చూసి పిలిచారు. సో, అలా ఇప్పుడు నాకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి. ఒక్కోళ్ళకి ఒక క్యారెక్టర్ నచ్చుతది. ఒకళ్ళకి 'అజయ్' గారి మూవీ నచ్చి నాకిప్పుడు డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. ఇంకొకళ్ళకి వేరే క్యారెక్టర్ నచ్చి నన్ను పిలిచారు. నేను ఒక సినిమా ఉంటది 'పంచతంత్ర కథలు' అని 'ఆహాలో' ఉంటది. నాది ఆహ్, నాది జస్ట్ హాఫ్ అన్ అవర్ స్టోరీ. 15 మినిట్సే నా స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటది. నాకు లిటరల్లీ 2, 3 డైలాగ్స్ గూడా ఉండవు ఆ దాంట్లో. కానీ ఐస్‌తోనే యాక్ట్ చేయాలి. నేను చేశాను. ఆ మూవీ వల్ల నాకు 5 సినిమాలొచ్చాయి. అందులో పెద్దది ఏంటి అంటే, రాఘవేంద్రరావు గారు పిలిచి 5 స్టోరీలు, 5 పేర్లు అంటే 10 మంది యాక్టర్స్‌లో ఇద్దరిని పిలిచారు. ఇద్దరిని పిలిచి ఇంటర్వ్యూ చేశారు. నన్ను, ఆ అమ్మాయిని. ప్రణీత అని ఆ యాక్ట్రెస్ తన్ని. చూడండి మీరు అంటే ఆ చిన్నది ఎంత ఇంపాక్ట్ ఇచ్చింది. దానివల్ల నాకు 5 సినిమాలొచ్చినాయి. అది నా ఫ్రెండే డైరెక్టర్. సో, దానివల్ల అంటే ఎప్పుడు ఏది ఎవరికి ఎలా రీచ్ అయితదో తెలీదు. సో, అందుకని అదే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా. ఇవన్నీ ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి. లైఫ్ లాంగ్ ఉంటది గానీ, సో, ఐ వాంట్ టు బి దేర్ వెన్ ఐ హావ్ ఎ ఛాన్స్. నాకు ఛాన్స్ వచ్చినప్పుడు ఐ వాంట్ టు బి ప్రెజెంట్ దేర్. ఇప్పుడు నేను తాగినా, సిగరెట్స్ తాగినా, టైం బొక్క, ఇది బొక్క, మళ్ళీ స్కిన్ ఇదంతా పాడైతది. యాక్టర్‌కి ఏం చెప్పరు. సారీ నెక్స్ట్ అంటారు. యాహ్! సో, ఎందుకు నాకయినా పర్సనల్‌గా కూడా తాగడం ఇవన్నీ ఇంట్రెస్ట్ లేదు. ఓకే. సో, లైట్. ఫస్ట్ ఓన్లీ నుంచే ఖర్చులు చాలా క్లారిటీ ఉన్నారు మీరు. అది ఎక్కువుందిలే. అది కొంచెం ఎందులో చిన్నప్పటి మీరు నుంచే ఎక్కువ. ఎందుకంటే డిపెండింగ్ అంటే కాలేజ్ డేస్‌లో చిల్‌గా ఉండు ఫ్రెండ్స్ అలా కాకుండా యాహ్! మీరు ఆ టైం నుంచి మిల్క్ డిస్ట్రిబ్యూషన్ ఇదంతా అంటే కెరియర్ హ్మ్. మీద ఒక హ్మ్. గోల్‌తోని నేను ఇలా చేయాలని ఫైనల్ ఇయర్‌లో యాక్టింగ్ జేయాలని డిసైడ్ అయ్యాము. సో, అప్పటినుంచి ఇంకేం జేయాలి? ఏం జేయాలి? దాంట్లోనే తప్ప ఇంక వేరే ఔట్ ఆఫ్ ది బాక్స్ ఏమి ఆలోచించను. నేను సూపర్. హాలిడేస్ ఎళ్ళాను, బయట తిరిగాను. సో, 'బిగ్ బాస్' అసలు మీ కెరియర్‌లోకి 'బిగ్ బాస్' ఎలా వచ్చింది? 'బిగ్ 'బిగ్ బాస్' వల్ల బాస్' మీకెంత హెల్ప్ అయింది, మానేసి అయిందంటే ఏం చెప్తారు? 'బిగ్ బాస్' ఎలా వచ్చింది అసలు మీ 'బిగ్ కెరియర్‌లోకి? బాస్' వల్ల 100% హెల్ప్ అయింది. నాకైతే ఏమి ఇవ్వలే. అంటే నా మెయిన్ గోల్ బిగ్ స్క్రీనే ఉండే కాబట్టి నేను మూవీస్‌కే ఎక్కువ ఫోకస్ చేసేవాడిని. సో, బేసిక్‌గా నాకు 2 టైమ్స్ కాల్ వచ్చింది 'బిగ్ బాస్' నుండి హ్మ్. హ్మ్. టీవీకి. కానీ నేను ఎక్కువ రెస్పాండ్ అవ్వలేదు. హ్మ్. లాక్‌డౌన్ అయిన తర్వాత నాకు ఒక చిన్న భయమొచ్చింది. ఎందుకంటే మూవీ ప్రొడక్షన్స్ అన్నీ అయిపోయాయి గదా! సో, హ్మ్. మూవీస్ అవుతదో లేదో మనకి వర్క్ ఎట్లా అని చెప్పి భయమొచ్చింది. అప్పుడే నేను డైరెక్షన్ చేద్దామని కాల్ తీసుకున్నా. నాకు స్టోరీ రైటింగ్స్ అవన్నీ అలవాటు. హ్మ్.
లాక్‌డౌన్‌లో చాలా స్టోరీస్ రాసాం. సో, నా ఫ్రెండ్స్ అందరూ ఇలా ఉన్నప్పుడు, "అరే! ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాము" అని చెప్పి స్టార్ట్ చేశా 'అజయ్ గాడు' ఫిల్మ్. అప్పుడు దాని పేరు 'ఆర్టికల్.' ఒక ఓకే. ఆర్టికల్ బేస్డ్ స్టోరీ అది. తీద్దామని వాళ్ళు చెప్తే వాళ్ళు ఎక్సైట్ అయ్యి తీద్దామన్నారు. అందరూ స్పాన్సర్ చేశారు. తీస్తున్న టైంలో లాక్‌డౌన్ అయిపోగానే సెకండ్ లాక్‌డౌన్‌కే నాకు ఈ కాలొచ్చింది. ఏది 'మోక్ష ఐలాండ్‌ది.' హ్మ్. పనొచ్చేసిందని చెప్పి షూట్ మధ్యలో ఆగి ఎళ్ళిపోయినాం. హ్మ్. చేసి అప్పుడు నా దగ్గర చిన్న ఫుటేజ్ ఉండే. సో, ఆ హ్మ్. ఫుటేజ్ నేను ఓటీటీస్‌కి చూపించేవాడిని అందరికి. హ్మ్. ఇంత ఫుటేజ్ ఉంది సార్. దీన్ని 90 మినిట్స్ ఫిల్మ్ చేయగలుగుతాను నేను. నచ్చితే ఇవ్వండి అని. సో, ఆ ప్రాసెస్‌లో 'మోక్ష ఐలాండ్' రాగానే పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది అని చెప్పి ఎళ్ళా. షూట్ చేసి రాగానే 'బిగ్ బాస్' కాల్ వచ్చింది. ఓటీటీ ఫస్ట్ టైమ్ తీస్తున్నారు అంటే, సార్ నా దగ్గర ఒక మూవీ ఉంది ఇట్లా అంటే, ఆహ్, మీరు ఫస్ట్ 'బిగ్ బాస్'కొస్తే దెన్ ట్రావెల్ అవుతూ ఉంటారు కాబట్టి, మీ మూవీ కంప్లీట్ అయిన తర్వాత చూపించొచ్చు. దెన్ బావుంటే తీసుకుంటాం అన్నట్టు మాట్లాడారు. హ్మ్. సరే ఇదేదో బానే ఉంది ఆఫర్ అని ఎందుకంటే ఓటీటీకి మనం గూడా కొంచెం ఎక్స్‌పోజర్ వస్తది. దాని మీడియా, పీఆర్ ఎక్కువుంటది గదా! అవును. అవును. సో, అని జెప్పి హెల్ప్ అవుతదని జెప్పి కాల్ తీసుకున్నా. మంచిగా డబ్బులడిగా ఇస్తా అన్నారు. నేనేమనుకున్నానంటే మనం ఎవరికీ తెలీదు. నాకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా లేదు అప్పటికి. ఉండే హ్మ్. 100 మెంబర్స్ ఏమో ఉన్నారు. యాక్టివ్ కూడా లేను నేను. ఎవడో తెలీదు. ఓటింగ్ బేస్డ్ అది. మన 2, 3 వీక్స్‌లో పంపించేస్తారు. అండ్ ఇంకోటేంటంటే ఓటీటీ ఈస్ ఫర్ ఫస్ట్ టైమ్. తెలుగులో ఓటీటీ ఫస్ట్ టైమ్ అది. అవును. ఇట్స్ ఎ ఫస్ట్ సో, సీజన్. పాత వాళ్ళని, కొత్త వాళ్ళని తీసా. నాకు 'బిగ్ బాస్' ఫార్మాట్ తెలీదు. ఎట్లా ఆడతారో తెలీదు. ఏందో ఎప్పుడు చూడలేదు గూడా. హ్మ్. సో, పాత వాళ్ళంటే వాళ్ళకో ప్లస్ పాయింట్ ఏందంటే వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళకి గేమ్ ఎలా ఆడాలో తెలుసు. అండ్ అన్నీ వాళ్ళ ప్లేసెస్ వాళ్ళకున్నాయి. మన మీద ఎవరికీ ఏమి ఇంప్రెషన్ ఉండదు కొత్తోళ్ళం. ఆహ్, ఫ్యాన్ బేస్ కూడా తక్కువ. 1, 2 వీక్స్‌లో బయటకొచ్చేస్తాంలే అనుకున్నా. హ్మ్. ఎళ్ళిన 6 వీక్స్ అయింది, 7 వీక్స్ అయింది బయటకొస్తలేను, ఏదేస్తలేను. సరే నేను వీక్లీ నాకు ఇంత డబ్బులొస్తాయిలే అని చెప్పి మీరది కాలిక్యులేట్ చేసుకుంటున్నారు వీక్లీ, చేసుకున్నా. వీక్లీ. కానీ అంటే ఐ విల్ బి థాంక్‌ఫుల్ టు దెమ్. ఎందుకంటే ఎక్స్‌పోజర్ ఎంత డిఫరెన్స్ ఉంటదో సినిమాస్‌కి, దానికి నాకు తెలిసింది బయటకొచ్చింది. అప్పుడు ఒక 100 మెంబర్స్‌కి తెలుసు. 10,000 మందికి 'బిగ్ బాస్' త్రూ అవును. తెలుసు. అవును. అండ్ ఆ తర్వాత కొన్ని ఫిల్మ్స్‌కి నోన్ యాక్టర్ అని ఒకటి ఉంటుండే. అంటే వాళ్ళకి గూడా వాళ్ళ కమర్షియల్ టర్మ్స్‌లో అది పోయింది. పలానా 'బిగ్ బాస్' వాడు అని చెప్పి ఇప్పుడొచ్చింది. సెట్ హ్మ్. ఆఫ్ ఇప్పుడు నేను దాని తర్వాత దాంతో వచ్చిన ఫేమ్‌తో, ఎక్స్‌పోజర్‌తో, డబ్బులతో 'అజయ్ గఢ్' అనే సినిమా ఫుల్ ఫ్లెడ్జ్‌గా తీసి ఫినిష్ చేశా. సో, హ్మ్. మోర్ ఓవర్ 100% హెల్ప్ అయింది. దాని తర్వాత ఇగ మనం ఎట్లా మెయింటైన్ చేసుకుంటాం అది అనేది మన చేతిలో ఉంటది. 'మొమైత్ ఖాన్' గారు మీరు అప్పుడు కలిసి ఆ! కలిసారు. మొమైత్ నేను సేమ్ ఇప్పుడున్నారా 'మొమైత్ ఖాన్' గారు రీసెంట్‌గా ఒక టచ్‌లో ప ఉంటా. అదే టచ్‌లో అంటే కాల్స్‌లో ఏం మాట్లాడము. ఎక్కడైనా కలిస్తే హాయ్, హ్మ్. బై అంతే. యాహ్! సో, తను రీసెంట్‌గా హైదరాబాద్‌లో స్టార్ట్ చేశారు. అవునవును. అది తెలుసు. అప్పుడు అప్పుడు తెలుసు. అప్పుడు అప్పుడే ఏదో ఒక కాల్‌లో మాట్లాడాను. హ్మ్. హ్మ్. ఓకే. యాక్చువల్‌గా నేను విన్నాను మీకెప్పుడు లోగా ఉన్నా, అంటే ఆ! లోగా అనిపించినా, లోగా ఉన్నా 'జీవితా రాజశేఖర్' గారికి కాల్ చేసి మాట్లాడతారంట. ఏంటసలకి బ్యాక్ లే స్టోరీ ఏంటి? లే అంటే 'జీవిత మ్యామ్' ఏంది అంటే వాళ్ళ డాటర్స్ మా జిమ్మే. సో, అలా నాకు పరిచయం అయ్యారు. సో, మ్యామ్‌ది ఒక అప్పుడు అంటే వాళ్ళకి కొంచెం మంచి ఇంప్రెషన్ ఉండేది నా పైన. అంటే ఎప్పుడన్నా తెలుసు నేను మూవీస్ చేస్తూ ఉంటా అని. సో, మ్యామ్ ఏం చేశారంటే ఆహ్, శివాత్మిక ఫస్ట్ ఫిల్మ్ 'దొరసాని'. తన డాటర్ చేస్తున్నప్పుడు అందులో క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్పి నన్ను కార్‌లో ఎక్కించుకొని నేనెవడో తెలీదు. నేనేదో జిమ్‌లో పరిచయం హాయ్ బై. నన్ను కార్‌లో ఎక్కించుకొని ఎళ్లి అక్కడ ఆడిషన్స్ అవుతున్నాయని చెప్పి వీడు మంచి యాక్టరు వీని ఆడిషన్ తీసుకోండి అని చెప్పి చేశారు మ్యామ్. అసలు నాకు షాక్ అయిపోయా. నాకు పిచ్చెక్కింది. అసలు మ్యామ్ ఏంది? నేనెవడిని? అసలు పరిచయం కూడా లేదు. హాయ్ బై ఫ్రెండ్స్, నార్మల్ ఫ్రెండ్స్. వీడికి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి యాక్టర్ అని చెప్పి నన్ను తీసుకెళ్ళి అంత చేసే అవసరం లేదు గదా! యెస్. సో, యెస్. నాకు అప్పటినుంచి ఏదున్నా, ఏదున్నా అప్డేట్ ఇస్తూ ఉంటానన్నమాట. ఇది చేస్తున్నా, అది మధ్యలో గూడా వేరే మూవీ రిఫర్ చేశారు. అది మధ్యలో డిస్కషన్ స్టేజ్‌లో ఆగిందన్నమాట. హ్మ్. కానీ నాకదెప్పుడూ చాలా సెంటిమెంటల్‌గా అయిపోతూ ఉంటది నాకు. ఎందుకంటే హ్మ్. అందుకే చూడండి ఇంట్లో సపోర్ట్ లేనప్పుడు ఫోర్సెస్ అన్నీ ఇలా వస్తూ ఉంటాయి అన్నట్టు అట్లా. మేబీ మీకు ఫోర్సెస్ అన్ని ఇట్లా ఆ! బయట నుంచి వస్తున్నాయి. అప్పటినుంచి అందుకే ఇప్పుడు రాజశేఖర్ సార్ అయినా నేనెక్కడున్నా మాట్లాడేది. "ఏయ్! బాగా చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? మంచిగా చెయ్యి నువ్వు ఏదో ఒక రోజు యూ విల్ గెట్ వాట్ యూ వాంట్" అనేది చాలా సపోర్ట్ ఇస్తూ ఉంటారు. హ్మ్. యాహ్! సో, మూవీస్ 'విశ్వక్' హ్మ్. అసలకి అది ఎట్లా ఏంటి? దాని బ్యాక్ స్టోరీ ఏంటి 'విశ్వక్'? 'విశ్వక్' గూడా చాలా మంచి ఫిల్మ్ బేసిక్‌గా. 'విశ్వక్' ఏంటి అంటే నేను 'ప్రేమదేశం' అని ఒక మూవీ చేశా. హ్మ్. హ్మ్. ఆ మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీ షూట్ అవుతున్నప్పుడు 'విశ్వక్' డైరెక్టర్ వచ్చి నన్ను కలిసారనమాట. ఇలా ఒక సీరియస్ ఫిల్మ్ ఉంది అది ఇది అంటే స్టోరీ విని భయపడ్డా. అంటే బేసిక్‌గా మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ అది. యూత్‌ని ఎలా అర్థమవుతది. స్టోరీ లైన్ ఏంది అంటే యూత్ అంతా మన నాలెడ్జ్‌ని, విజ్డమ్‌ని బయట ఇన్వెస్ట్ చేస్తున్నారు. యూ షుడంట్ గో అనేది వీడొక హ్మ్. యాంగ్రీ యంగ్ మ్యాన్ టోన్‌లో ఫైట్ చేస్తూ ఉంటాడు.
హ్మ్. నేనన్నా భయ్యా ఇట్లా చెప్తే ఇనరు భయ్యా. నువ్వు యూఎస్ ఎళ్ళేటోళ్ళు అందరిని ఎళ్ళొద్దు అంటే, నా ఫ్రెండ్సే ఇనరు. పోకురా బాబు ఈడనే ఉండు అంటే, ఎందుకు నువ్వు నన్ను మెయింటైన్ చేస్తావా? నువ్వు జీతం నువ్వు ఇస్తావా అంటారు. అంటే నార్మల్ హ్యూమన్ సైకాలజికల్‌గా ఆలోచించు. అండ్ కొత్తవాడు చెప్తే ఇనరు. కొత్తోళ్ళు చెప్తే ఇనరు. సీనియర్ యాక్టర్స్ అంటే వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఉంటది. వాళ్ళు ఇంటరు. సత్యదేవ్ గారి నంబర్ ఇచ్చేది నేనే. సత్యదేవ్ గారు మస్తు చేస్తాడు యాక్టింగ్ చేయండి అది ఇది అని. అంటే లేదు అంటే వాళ్ళ బడ్జెట్స్ అంత లేక, అది లేక లేదు లేదు వర్కౌట్ అయితదని చెప్పి నేను చేయలే 6 మంత్స్. హ్మ్. 6 మంత్స్ వరకు చేయలే. కానీ పాపం ఆయన బాగా ఫాలో అప్ చేశారు. దెన్ నాకే అనిపించింది సరే విన్నా వినకపోయినా సీరియస్‌గా మన అటెంప్ట్ మనం చేద్దాము. యాక్టర్‌గానైతే ప్రూవ్ చేసుకుంటే చాలు కదా! అంతే. ఇగ అని చెప్తే అది ప్లస్ అయింది. అప్పటినుంచి అది బాగా పేరొచ్చింది. అండ్ విశ్వక్ మంచి కాన్సెప్ట్ అది. రీచ్ అవ్వలేదు గానీ రీచ్ యాక్టర్ అవ్వలేదు. ఈ అంటే డ్రగ్స్ మంచి నాకు ఇప్పుడు 'అజయ్' గాడు గూడా చూస్తే ఏందంటే అది డ్రగ్స్ పైన యెస్. స్టోరీ. కమర్షియల్‌గా తీసి డ్రగ్స్ తీసుకుంటే అని చెప్పి స్టోరీ. డ్రగ్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఏ బ్యాడ్ హ్యాబిట్ అయినా మీకు బ్యాడే చేస్తది తప్ప ఒక్క గుడ్ చేయదు. ఒక్క పాజిటివ్ కేస్ చూపించండి. ఎక్సెస్ డ్రింకింగ్ అయినా, ఎక్సెస్ స్మోకింగ్ అయినా, ఎక్సెస్ డ్రగ్స్ అయినా ఎండ్ ఆఫ్ ది డే ఇట్ రూయిన్స్ యువర్ లైఫ్. నేను దాన్నే ఇప్పుడు 'విశ్వక్' చూస్తే సీరియస్ ఫిల్మ్‌లా చెప్పాం. డాక్యుమెంటరీ ఫీల్ అవును. వస్తది అని చెప్పి నేను అవును. కమర్షియల్‌గా చెప్పా. ఒక ఫైట్, లవ్ స్టోరీ, కామెడీ పెట్టి అండర్‌లైన్‌లో అది చెప్పా. అయినా ఆళ్ళు మెసేజ్ తీసుకోలేరు. కానీ ఆ సినిమా అన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ అయింది. అన్ని లాంగ్వేజ్‌లో అమ్ముడుపోయింది. మీరిప్పుడు యూట్యూబ్‌లో చూస్తే హిందీలో 10,000,000 వెళ్ళింది. తమిళ్‌లో పోయింది. అవును. మలయాళంలో కొన్నారు. మనం మలయాళం సినిమాలు ప్రైజ్ చేస్తాం. వాళ్ళొచ్చి కొనుక్కున్నారు. తెలుగు అమెజాన్ ఉంది. జీ5 ఉంది. అందరూ చేశారు గానీ ఇప్పుడు అదే డ్రగ్స్ తీసుకొని గవర్నమెంట్ అంతా కాంగ్రెస్ గవర్నమెంట్ దాని గురించి ఫైట్ చేసింది. డ్రగ్స్ బ్యాన్ చేయాలి, బ్యాన్ అవును. చేయాలి. అవును. మరి 'కైకబామ' అనే నా పాట ఇంటే డ్రగ్స్ వల్ల యూజెస్ ఏంది? అసలు అదేంది అది యూజ్‌ఫుల్లే కాదు అనేది చెప్తాం. ఆ పాట ఇంటే ఆ అర్థమైపోతది. పాట కూడా మంచి వ్యూస్ ఆ! వచ్చినాయి. ఎలక్షన్స్ టైమ్‌లో ఫుల్ క్యాంపెయినింగ్ చేశారు ఆ పాటని. హుహు. సో బేసిక్‌గా అంటే మెసేజ్ ఇస్తే ఇనరా అని చెప్పి ఒకటి అర్థమైంది. మెసేజ్ ఇస్తే మెసేజ్ వినరంటారు. ఓరియెంటెడ్ సినిమాలు తీయాలి, తీయాలి అంటారు. తీసినోడికే ఆ ఎక్స్‌పీరియన్స్ తెలుస్తది. హ్మ్. తీస్తే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే యాక్టర్‌కి ఏం కావాలి? ఒక ఐడెంటిటీ కావాలి. ఒక సినిమా సక్సెస్ కావాలి. డబ్బులు పెడితే డబ్బులు రావాలి. అది రానప్పుడు వాడి కాన్ఫిడెన్స్ కిల్ అయితది. సో, ఇప్పుడే 'కైకోమమ' సాంగ్ వింటే హ్మ్. హ్మ్. నేను ఆ సాంగ్‌కి 14,00,000 ఖర్చు పెట్టా. నేను 'బిగ్ బాస్' నుంచి వచ్చిన డబ్బులు అన్నీ ఓహ్! ఆ సాంగ్ షూటింగ్‌కి, క్వాలిటీకి, హ్మ్. ప్రమోషన్స్‌కి 14,00,000 ఖర్చు పెట్టా. నాకు హాఫ్ ఆఫ్ ది అమౌంట్ కూడా రాలే ఆడియో. అప్పుడు ఏమనిపిస్తది కాన్ఫిడెన్స్ కిల్ అయితది. ఎందుకులే ఇప్పుడు నేను నెక్స్ట్ అదే టైమ్ ఎందుకు 14,00,000 అసలకి పెట్టి మంచి అపార్ట్‌మెంటో, ఆ! హౌసో ఎందుకు తీసుకొనుంటే నేను అదే 14,00,000 పెట్టి నేనే సినిమా, నేనే హీరో, నేనే డైరెక్టర్ కాబట్టి ఒక ఐటెమ్ సాంగ్ తీసుంటే బాగా రీచ్ వచ్చేది. హ్మ్. నేను ఒక మంచి యాక్ట్రెస్‌ని పెట్టుకొని, ఒక మంచి సింగర్‌తో మాస్ సింగర్‌తో పాడించి అదే 14,00,000 ఐటెమ్ సాంగ్‌కి నేను పెట్టుంటే అది పక్కా ఎక్కేది. నేను డాన్స్ బాగా చేస్తా. హ్మ్. హ్మ్. అవును. 100% వచ్చేది. కానీ నేను నా ప్యాషన్ నాకొక మెసేజ్ ఓరియెంటెడే తీయాలని ఉండే. నాకంటూ ఒక మార్క్ ఉండాలని తీసా. కానీ వాటెవర్ మూవీ అయితే రిలీజ్ అయ్యేంత ఐడెంటిటీ ఇప్పుడు మంచి పేరొస్తుంది కాబట్టి హ్యాపీ. కానీ బేసిక్‌గా అందరూ డబ్బులొచ్చినియంటే దాంతో ఏమన్నా కాన్ఫిడెన్స్ పెరుగుతది గదా! ఇప్పుడు నాకు డబ్బులొచ్చినాయంటే నాకు ఏం కోరికలు లేవండి. మీరు నా ఇంటికొచ్చి చూసినా నేను నార్మల్‌గానే ఉంటా. మిడిల్ క్లాస్‌లో నాకు కార్లు, కుక్కలు రెండే ఇష్టం. నాకు డాగ్స్ అంటే ఇష్టం. డాగ్స్, కార్స్ నేను కాస్ట్‌లీ కొనేది అంతే ఒక కారు, ఒక కుక్క. హ్మ్. 2 డాగ్స్ ఉంటాయి. ఇవి తప్ప నేను షాపింగ్ గూడా చేయను. ఏదో ఎప్పుడన్నా చేస్తే అదే 5 ఇయర్స్‌కి ఒకసారి, 10 ఇయర్స్‌కి ఒకసారి చేసి అవునా? అంతే. అదే చేస్తా తప్ప నేను ఇంకా దేనికి ఖర్చు పెట్టను. సో, మళ్ళా ఆర్టిస్ట్ అంటే అసలకి ఇన్నిన్ని కొనాలి, ఇంతింత షాపింగ్ ఉంటుంది అంటారు బేసిక్‌లీ. మీరేమో అవునులే. మనం 5 ఆ ఇయర్స్, 6 స్టైల్‌గా పోన్లే ఒకటి మెయింటెనెన్స్ ఫ్రీ ఒకటే దాని మీద గడిపేయొచ్చు. చూసేటోడు కూడా ఎప్పుడు ఈడు బ్లాకే యేసుకుంటాడు, ఎప్పుడు ఇదే యేసుకుంటాడు అని చెప్పి అంటారు. ఇప్పుడు కూడా నేను వెళ్తున్నా అని చెప్తే ఫ్రెండ్స్ బ్లాక్ తప్ప వేరేది యేసుకోపో అంటే ఇది యేసుకొని వచ్చా అదే బ్లాక్ అనంగా నేను చూసాను. తీసి యేసుకొచ్చా. కానీ యాహ్! సరే అన్నీ బానే ఉన్నాయి. మీ ఫస్ట్ క్రష్ అంటే ఎవరు? ఎవరు లేరండి. లేరని ఇన్ని చెప్పొద్దసలకి. పంచాయతీలలో అది పెట్టుకుంటే ఈ 10 సినిమాలు కూడా అవ్వకపోతుండే. ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ! నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. హ్మ్. అండ్ అంటే ఎవరేమి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా అండ్ ఆల్ ద వుమెన్ హూ వేర్ ఇన్ మై లైఫ్ వేర్ వెరీ జెన్యూన్ అండ్ హానెస్ట్ టు మీ. హ్మ్. నేను కమిట్మెంట్ ఇవ్వలేదు. హ్మ్. కానీ దే వర్ వెరీ లాయల్ టు మీ అండ్ ఫ్రెండ్స్ లాగా అలాగే ఉన్నారు. హ్మ్. అప్రోచెస్ వచ్చినాయి గానీ ఫ్రెండ్ లాగా అందరూ నాకు హ్మ్. హానెస్ట్‌గా ఉన్నవాళ్ళు హెల్ప్ చేశారు గానీ దట్ వే ఐ యామ్ వెరీ లక్కీ. హ్మ్. కానీ ఏం లేవు కమిట్మెంట్స్. హ్మ్. మీకిప్పటికి ఎంతమంది అంటే ఎంతమంది ప్రపోజ్ చేసారు ఎవరైనా? మీరెవరికైనా ప్రపోజ్ చేసారా? ప్రపోజ్ నేనైతే ఎవరికీ చేయలేదు. నాకు వచ్చినాయి గానీ ఇంకా
వచ్చినట్టే వెళ్ళిపోయాయి. ఎందుకని? ఏంటి రీజన్ ఏంటి? మనం ఇయ్యలే కదా! నేను కమిట్మెంట్ ఇచ్చే స్టేజ్‌లో లేను. హ్మ్. బేసిక్‌గా. ఇండస్ట్రీలో అంటే ఇప్పుడు 'సాయిధరమ్ తేజ్' గారు ఎలాంటి మీ జిమ్ మేట్ అని చెప్పారు సపోర్ట్ చేస్తారు. ఎట్లాంటి మోటివేషన్ ఇస్తుంటారు 'సాయిధరమ్ తేజ్' గారు చెయ్యి అట్లా ఇట్లా అని చెప్పి? వైష్ణవ్, వైష్ణవ్ ఇంకా ఎక్కువ క్లోజ్. హ్మ్. సాయి సాయి భయ్య ఎట్లా అంటే తన ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేస్తూ ఉంటారు. చేయాలిరా. హ్మ్. సో, ఎప్పుడైనా లోస్ ఉన్నా, హై ఉన్నా ఒకటి వర్కౌట్ అవ్వలేదంటే ఇంకోటి అయితది. యూ షుడెంట్ బి లో. ఏదైనా ఇప్పుడు మేము అప్పుడప్పుడు చెప్తుంటాం భయ్యా ఈ సినిమా ఎంతో కష్టపడి చేశా. ఇట్లా అవ్వలేదు అది అంటే అయితదిరా అన్నీ అయితుంటే అన్నీ అనుకున్నట్టుంటే అవ్వదు కదా! అయినా ఆయన ఎప్పుడూ మేము ర్యాండమ్ మూవీస్ కంటే ఎక్కువ నార్మల్‌గా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం జోవియల్‌గా. క్రికెట్ ఆడుతూ హ్మ్. హ్మ్. ఉంటారు. ఆ! మ్యాచ్‌లు గెలుస్తూ ఉంటారు. క్రికెట్స్ ఆడుతుంటారు మీరు. అండ్ ఆయన చూస్తే మీరొక పెద్ద హీరో అంత పెద్ద స్టేచర్ ఉన్న హీరోతో మాట్లాడుతున్న ఫీల్ ఆయన ఇవ్వనివ్వడు. ఆయన కంఫర్ట్‌గా తీసుకొని మేము వేరే ఏదో ఫన్నీ జోక్స్ చేస్తుంటాం. బాడీ గురించి, వర్కౌట్స్ గురించి మాట్లాడుతుంటాం అట్లా. సో, యాక్సిడెంట్ అయిన తర్వాత 'సాయిధరమ్ తేజ్' మళ్ళీ బ్యాక్ రావడం అనేది అది చాలా టఫ్ అది అయింది. ఇంకొక ఇన్‌స్పిరేషనల్ స్టోరీ అది. స్పేస్ అంటే మేబీ మీ ఇద్దరు సిమిలర్. మీరు యాక్సిడెంట్ అయ్యి ఇట్లా పారలైజ్ అయ్యి మేము మళ్ళీ అంత ఏమి ఎక్కువ షేర్ చేసుకోము. ఆయన ఆయన ఎక్కువ మోస్ట్ ఆఫ్ ఫన్ పార్ట్. ఆయనకి ఎట్లా ఉండాలంటే ఆయనతో పాటు నలుగురం ఉంటే నలుగురు నవ్వుతూ ఉండాలి. ఆయనకి అదే ఇష్టం. హ్మ్. హ్మ్. సరౌండెడ్ అందరూ హ్యాపీగా ఉంటారు. ఆయనే జోకులేస్తారు. ఆయనే ఇది చేస్తారు. ఆయనే కొంచెం ఇది చేస్తారు. ఆయనకి అవును. ఎట్లా నవ్వుతూ చూడడం ఇష్టం. ఆయన కూడా నవ్వుతూనే ఉంటాడు. సో, అట్లే నవ్వుతూ ఉండాలని యెస్. మేము గూడా క్యూ&ఏ కోరుకుంటా. మాట్లాడుతున్నప్పుడు గాని, నా పెళ్లి మీద తప్ప మీరు ఇంకేం టాపిక్ అడగరా? ఆ! సో, ఆయన ఆయనే ఉన్నప్పుడు ఫన్ చేస్తుంటారు. ఆయనకి ఇట్లా సీరియస్ కూర్చోవద్దు. సీరియస్ కూర్చుంటే పిలిచి మరీ మాట్లాడతారు. ఏమైంది అని చెప్పి జోకులేసి అట్లా ఇట్లా చేస్తుంటే 'వరుణ్ తేజ్' గారి గురించి చెప్పండి. 'వరుణ్ తేజ్' 'వరుణ్ గారు ఎలా భాయ్' కూడా ఉంటారు? చాలా ఇంట్రోవర్ట్. ఆయన కూడా ఎట్లా అంటే ఎక్కువ ఓపెన్ అప్ అవ్వరు. నేను 'పులిమేక' అని ఒకటి చేశా. లావణ్య త్రిపాఠిది చిన్న రోల్ చేశాను నేను లావణ్య. సో, అప్పుడు మాట్లాడానని బాగా చేశాను. నా చిన్న రోల్ ఉంటది ఓపెనింగ్. బాగా చేశావు అట్లా మాట్లాడాను. బాడీ గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు. ఈ మధ్యలో అంటే వేరే మేకోవర్‌కి రావట్లేదు గానీ ముందొచ్చేవారు. 2 ఇయర్స్ ముందు వరకు రెగ్యులర్‌గా జిమ్ చేసేవారు. గుడ్ బావుంది. బాగా చేస్తున్నారు. ఎంకరేజ్ ఇస్తారు. ఇంకే ఎట్లా ఎంకరేజ్ చేసేయాలి. సో, మీకు ఇండస్ట్రీలో ఈ హీరోతో నేను యాక్ట్ చేయాలి. ఈ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవాలంటే మీ డ్రీమ్ అందరితో ఎవరు? ఉంటది. అది ప్రభాస్ గారితో ఆల్‌వేస్ ఎక్కువుంటది. ఆయన కొంచెం రోల్ మోడల్ కాబట్టి ఆయన ఎక్కడో చేసినా నేను ఎనకాల ఎక్కడో చేయాలి అని హ్మ్. ఉన్నా పర్లేదు చేయాలి అనేది ఎక్కువుంటది. కలిసారా ఎప్పుడైనా మాట్లాడారా? ఒకసారి కలిసాను 'మిర్చి' టైమ్‌లో నేను కాలేజ్ చదువుతున్నా అప్పుడు. ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్. మా కాలేజ్ పక్కనే షూట్ అవుతుంటే నాకప్పుడు బాడీ బిల్డింగ్ ఎక్కువ ప్యాషన్ ఉండేది. అప్పుడు ఇండస్ట్రీ కూడా కాదు. హ్మ్. ఇంజినీరింగ్ థర్డ్ ఇయరో, ఫైనల్ ఇయరో 'మిర్చి' షూటింగ్ అవుతుంది. జంక్షన్ పోలీస్ అకాడమీలో. అప్పటికి మేము 'ఏక్ నిరంజన్' ఇవన్నీ ఫ్యాన్ అనమాట. ఫ్రెండ్‌తో ఎళ్ళాము. ఎళ్లి కలిస్తే చూస్తున్నా ఈయనేంది ఇంతున్నాడు అనుకున్నా. అప్పుడు కొంచెం హైట్ తక్కువనే ఉన్నా. ఇంతున్నారు ఫుల్ బాడీ యేసుకొని అది బాగా మాట్లాడారు. అంటే నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ వాస్ లైక్ అక్కడ అకాడమీ ఇన్‌చార్జ్ అనమాట. తను పరిచయం చేపిచ్చారు. మీ ఫాన్స్ వీళ్ళు కాలేజ్ ఎగ్గొట్టొచ్చారు చూడండి అని. అంటే డార్లింగ్ అది ఇది అని చెప్పి చేసారు. అరే! ఉన్నాడు మనిషి అనుకున్నా. ఆ తర్వాత ఇండస్ట్రీకొచ్చాక ఎప్పుడైనా కలిసారా? ఇండస్ట్రీకి కలవలే. ఎప్పుడైనా యాక్ట్ చేయాలని ఆయనదొక్కదానితోనే ఉంటది నాకు. యాక్ట్ చేయాలి. హ్మ్. హ్మ్. ఏ చిన్న రోల్ వచ్చినా, ఏదొచ్చినా చేయాలి అని. 'ప్రభాస్' గారితో. అది మీ డ్రీమ్ ఇంకా. అదొక్కటి ఆయనతోనే ఉంటది. యాహ్! నేను అల్టిమేట్‌గా 'చిరంజీవి' గారితోని ఒకసారి చేయాలని ఉంటది. ఓహ్! 'చిరంజీవి' గారంటే ఇంక అందరికి యాహ్! అది ఇంక ఇన్‌స్పిరేషన్ మాట. ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చే ప్రతి వ్యక్తికి ఆ! 'చిరంజీవి' గారు ఒక ఇన్‌స్పిరేషన్. సినిమాలో వచ్చింది జస్ట్ మిస్ అయింది. నాకు కోవిడ్ వచ్చింది ఆ టైంలో. ఓహ్! ఒక 2 సీన్స్‌కి పిలిచారు. ఐ వాస్ వెరీ హ్యాపీ. అన్నీ అయిపోయినాయి. టికెట్స్ కూడా ఏసారు గానీ, నాకు కోవిడ్ రావడం వల్ల అది మిస్ అయింది. వస్తదేమో బెటర్ ఇంకా. మేబీ ఇంకా బెటర్ రోల్ వస్తుంది. అందుకే సో, ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? డైరెక్టర్‌గా సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? ఎలా సెటిల్ ఏది అవ్వాలనుకుంటున్నారు? చేసినా ఇండస్ట్రీలో ఉంటా. ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు మెయింటైన్ చేసిన ఇంకా ఏదో ఒక పని చేస్తూ ఉంటా. ఉంటాను కానీ నాకు మనం ఓకే. పలానా అంటే పలానా ఐడెంటిటీ ఉంటే చాలు. యాక్టర్ అయినా, డైరెక్టర్ అయినా ఏదైనా ఇండస్ట్రీలో పనుంటే చాలు మనకి. ఇండస్ట్రీతో పనుంటదండి. ఇవన్నీ సో, మీరు రివార్డ్స్. సో, మనకు ఐడెంటిటీ రావడం, మనకు మార్కెట్ రావడం ఇట్స్ ఆల్ రివార్డ్. మనం వచ్చింది ఇండస్ట్రీలో పని యెస్. చేద్దామని. యెస్. చేసుకోవడం ఇంట్లో ఉండదు. యెస్. అంటే డైరెక్టర్‌గా మీరు వీళ్ళ క్యారెక్టర్ వీళ్ళతో మూవీ తీయాలి. మీరు డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఈ హీరోతో నేను డైరెక్షన్ చేయాలి. ఈ హీరోతో ఒక సినిమా తీయాలని అట్లనే ఒకటి అంటే ఆ స్టోరీకి తనే కావాలన్నప్పుడు నేనెళ్లి ట్రై చేస్తా. అందులో ఏం నాకు ఇది లేదు. హ్మ్. హ్మ్. అదే చేసాను. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అవ్వాలన్నా మనకు ఆ ప్రొఫైల్ మనం బిల్డ్ చేసుకోవాలి కదా ఫస్ట్. ఇప్పుడు నేను తీసింది ఓటీటీ సినిమా. ఓటీటీలో నెక్స్ట్ నేను ఒక థియేటర్ క్రాక్ చేసి దెన్ వాళ్ళకి ఒక బిలీవబిలిటీ వస్తది. దెన్ అప్పుడు హ్మ్. నేను అప్రోచ్ అవుతా. ఎప్పుడైనా లైఫ్‌లో లో సిట్యుయేషన్స్ అంటే, అరే! ఎందుకొచ్చాము అనే సిట్యుయేషన్స్ ఎప్పుడైనా ఫేస్ చేసారా? అంటే జనరల్లీ మీరు బయటికెళ్లరు ఇంట్రోవర్ట్ తెలుసు. బట్ డెఫినిట్‌గా ఎవరైనా
యాక్టర్‌గా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా మనం వచ్చినప్పుడు ఏదో ఒక టైంలో ఈ ఆపర్చునిటీ వచ్చి మిస్ అవ్వడం కానీ, లేదు ఆపర్చునిటీ మిస్ అవ్వడేంది మొఖం మీద చాలా ఇవి జరిగినాయి. చాలా మంది రీసెంట్‌గా కూడా పెద్ద పెద్ద సినిమాలు మంచి మంచి డైరెక్టర్లు అంటే లో లో ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. బేసిక్‌గా ఏందంటే కోపం ఎక్కువొచ్చేది. చీట్ చేసేవారు ఎక్కువ. చీట్ ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే ఆడిషన్ అంతా అయిపోయి ఆడిషన్ అయిపోయి నువ్వే హీరో అని చెప్పి అయిన తర్వాత వెయిటింగ్ చేపిచ్చి నువ్వే హీరో, నువ్వే హీరో, నువ్వే హీరో అని చెప్పి మనం అందరం ఫ్యామిలీస్‌కి, ఫ్రెండ్స్‌కి అందరికి చెప్పుకున్న తర్వాత ఒకటేసారి ఒక ఫోటో వచ్చేస్తది. సినిమా పూజ అయ్యేది హీరో లేకుండా. ఏదో పోనీ చెప్పాలి కదా! అట్‌లీస్ట్. ఏదో ఒక ఇప్పుడు మేము అన్ని ఆడిషన్స్‌కెళ్తాం. అందులో ఏదో 10 వస్తాయి. విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్తే అయిపోతది. అంటే కాల్ రాలేదు అంటే ఆడిషన్ సెలెక్ట్ అవ్వలేదు. కాల్ వచ్చిందంటే సెలెక్ట్ అయినాం అంతే కదా! సో, ఇప్పుడు నాకెలా జరిగేదంటే ఆడిషన్ అయిపోయి, ప్రాసెస్ అయిపోయి, డబ్బులిస్తామని పిలిచి కూర్చోబెట్టి అక్కడున్న టీమ్ అందరు వాళ్ళకి ఈడే హీరో అని చెప్పి పరిచయం చేపిచ్చి, మనం ఒక 10 మందికి చెప్పుకుంటాం ఫ్రెండ్స్‌కి. మనం హ్యాపీనెస్ షేర్ చేసుకుంటాం. మంచి డైరెక్టర్‌తో మంచి కాంబినేషన్‌లో సినిమా వస్తుందని. 10, 15 డేస్ మళ్ళా కాల్ రాదు. సరే వాళ్ళేదో బిజీలో ఉన్నారనుకుంటాం. మనం అదే ఆహ్, ఆ టైంలో వేరేవొచ్చేవి. హ్మ్. వేరే సినిమాలొస్తే లేదు ఈ 10 డేస్ ఆ సినిమా ఆల్రెడీ కమిట్ అయిపోయాను. ఆ! నోటి మాట మీద వాల్యూ ఇచ్చి ఒప్పుకుంటే అచానక్ ఎక్కడో ఒక పోస్టో ఏదో పేపర్‌లో యాడ్ కనిపిస్తది. సేమ్ హీరో ఉండడు. మనకు చెప్పరు గూడా. హ్మ్. అంటే మీరు ఆర్టిస్ట్ టైమ్‌ని, వాల్యూని అంత రెక్లెస్‌గా అంటే ఏమనుకుంటారో వాళ్ళు నాకు అర్థం కాదు. అంటే దొరకరనుకుంటారా? అంతా ఇండస్ట్రీయే. 3, 4 ఏరియాస్‌లోనే ఉంటాం. మళ్ళీ మొఖాలు చూసుకునేటోళ్ళమే. ఫ్యామిలీ కంటే ఎక్కువ మనమే మొఖాలు చూసుకోవాలి. అవును. అది మినిమమ్ వాళ్ళ ఏ అంటే అంత కూడా సిగ్గుండదా? ఎట్లా మొఖం చూస్తారు? నెక్స్ట్ టైమ్ వీడిని చీట్ చేశాం కదా పాపం అని చెప్పి. ఎట్లా ఫేస్ చేస్తారు? సో, అది కొంచెం కోపమొస్తది. 2, 3 డేస్‌కి ఇగ్నోర్ చేస్తా. డిలీట్ చేసేస్తా నంబర్స్. మళ్ళీ ఎప్పుడైనా కనిపిస్తే మొఖం మీదనే తిట్టేస్తా ఏమన్నా అనుకో. అంటే నెక్స్ట్ టైమ్ వాడికి తిడితే నేనేదో గొప్ప అని కాదు గానీ, తిడితే ఎందుకంటే నెక్స్ట్ టైమ్ నాలాంటోడిని ఎవనికి చేసేటప్పుడు కొంచెం ఆలోచిస్తారు గదా! ఇప్పుడు హ్మ్. నాలాగా ఎందరో మందొస్తారు. ఎన్నో డ్రీమ్స్‌తోని. హ్మ్. నేనంతా ఏదో స్ట్రాంగ్‌గా తీసుకున్నా ఎళ్ళిపోయాను. ఏదో వేరే పనొస్తే మూవ్ ఆన్ అయిపోయినా. వేరే వాళ్ళు అట్లా ఏదైనా చేసుకుంటే ఆ భయం ఉండాలి గదా! ఇండైరెక్ట్‌గా వీడే గదా కారణం. ఇట్లా చీట్ చేసి ఇంట్లో చెప్పుకోలేము. బయట చెప్పుకోలేము. బయట ఫూల్ అయితాం. ఇంట్లో ఫూల్ అయితాం. వాడేదైనా చేసుకుంటే ఏం చేస్తే అవును. వీక్‌గా నేను తిట్టేసొస్తా. లేని ప్రాబ్లమ్ లేదు. నాకు హ్మ్. చేస్తే చేసినావు. ఇంకొకసారి నువ్వు సచ్చేదాకా నువ్వు మొఖం చూడొద్దు నాది. హ్మ్. వేరేవాడికి చేయకని చెప్పి తిట్టేస్తా. అట్లా హ్మ్. చేస్తే అట్లా నాకు చాలా అయినాయి. హ్మ్. 5-10 ఫిల్మ్స్ అయినాయి. మంచి డైరెక్టర్‌లే మంచి సెటప్‌లే. నేను హ్మ్. పట్టించుకోను లైట్‌లే. 5-10 ఫిల్మ్స్. యాహ్! ఆ! అంటే 1, 2 అంటే ఏదో ఓన్ డైరెక్టర్సే 5-10 అయినాయి. ఇంకా కొత్తలో అయితే చాలా అయినాయి. వాళ్ళు బాగా తెలిసిన వెల్ డైరెక్టర్సే నేను పేర్లు 5-10. చెప్తే మీరు గుర్తుపట్టేటోళ్ళే ఒక 5-10 అయినాయి. ఓకే. అంటే కాకపోతే బెటర్ చాయిస్ వేరే చూసుకున్నప్పుడు అట్‌లీస్ట్ ఒక ఇంటిమేషన్ అని ఉంటే జస్ట్ ఎ మెసేజ్. అజయ్ ఇదయింది. నెక్స్ట్ టైమ్ చేద్దామంటే అయిపోయింది గదా! యెస్. హ్యాపీగా ఇప్పుడు అవ్వలేదు. నెక్స్ట్ టైమ్ చేద్దామంటే అయిపోయింది. నాకు అట్‌లీస్ట్ అది ఉంటది గదా! అరే! కనీసం మన కోసం ట్రై చేసిండు. అవును. అట్‌లీస్ట్ వాళ్ళ ఆ! ఆఫీస్ నుంచి ఇప్పుడు ఆళ్ళకి మాట్లాడకపోయినప్పుడు టీమ్ వాళ్ళో ఎవరో ఒకళ్ళ పర్సన్ ఉంటారు. ఆ! సార్ కొంచెం వేరే వాళ్ళ ఆబ్లిగేషన్ ఉండే నెక్స్ట్ టైమ్ మనం ఆ! వర్కౌట్ చేద్దాం ఏమన్నా ఉంటే ఇప్పుడు డెఫినిట్‌గా మీకు నాకు గెట్ బ్యాక్ అయితామంటే. కోన వెంకట్ సార్ ఉన్నారు. కోన వెంకట్ సార్ నేను 'పులిమేకలో' ఒకటే ఒక సీన్ చేశా. 'పులిమేక' వెబ్ సీరీస్‌లో ఓపెనింగ్ నా మీద ఉంటది. జస్ట్ 5 మినిట్స్ ఉంటది అంతే. హ్మ్. హ్మ్. ఆ సీన్‌కి వన్ డే అజయ్ రావాలి అని చెప్తే ఎళ్ళా. ఆ సార్ నాకు ఎన్ని సినిమాలు చెప్తాడో తెలుసా? "అరే! అజయ్ బాగా చేసావు నువ్వు" అని చెప్పి ఆయన పెద్ద రైటర్ గదా! పెద్ద సినిమాలు అవుతున్నప్పుడు ఇట్లా ఈ యాక్టర్ కావాలన్నప్పుడు అజయ్ గారిని తీసుకోండి అని చెప్పి ఆయనకి ఏం అవసరం చెప్పేది? ఆయన చెప్తారు. మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్తారు. "అజయ్ పలానా సినిమాలో ఆ రోల్ చేయరా 2 సీన్‌లైనా ఫుల్ మస్తు ఇంపాక్ట్ వస్తది." ఇప్పుడు అలాంటి సార్ నాకు పిలిస్తే నేను ఏ టైం అయినా ఎళ్ళిపోతా. కొన వెంకట్ సార్ నుంచి ఫోన్ వచ్చిందంటే నేను రోల్ గూడా అడగా. ఎళ్ళిపోయి చేసేసొస్తా. హ్మ్. అదెట్లా ఉంటది? ఈళ్ళు హీరోలుగా అని పెట్టుకొని వాళ్ళేం జేయరు. మళ్ళీ ఎవడో పైసలు పెట్టేటోళ్ళనో తీసుకుంటారు. మళ్ళేదో రెఫరెన్స్‌లో తీసుకుంటారు. దానికి మోసం చేసుడెందుకని నేనంట. హ్మ్. నువ్వు చెప్పు హ్మ్. నేను అర్థం చేసుకుంటా గదా! అవును. నేనేమన్నా వచ్చి ఆడ ధర్నాకు కూర్చుంటానా? ఇది జేస్తానా? హ్మ్. ఒక్కడు లేదు. 6 నెలల కింద రీసెంట్‌గా ఇవి గూడా అయిపోయినాయి. దాన్నేమంటారు? అగ్రీమెంట్‌లయిపోయినాయి. చెప్పుకున్నారు హీరో అని జెప్పి 3 రోజులు అడ్వాన్స్ ఇస్తానే పిలిచిండు కూర్చున్నా. ఆ 3 రోజులలో నేను 2 ప్రాజెక్టులు వదులుకున్నా. అవి గూడా తెలుసు ఆళ్ళకి. ఆ 2 ప్రాజెక్టులు పెద్ద ప్రాజెక్టులని. 15 రోజుల తర్వాత పోస్ట్ చూసిన. హీరో లేడు. పూజ అయిపోయింది. అప్పుడు మెసేజ్ పెట్టినా. నీకు మినిమమ్ ఎథిక్స్ లేవు గదా! అంతే ఆయన మళ్ళేదో పెట్టారు ఇట్లా గాదు ఇంకా స్టిల్ ట్రయింగ్ అంట. స్టిల్ ట్రయింగ్ ఏంది పూజ అయిపోయిన తర్వాత? ఇట్స్ హీరో ఓకే. ఆల్ ది బెస్ట్ చేసుకోండి అని జెప్పి చెప్పా.
అంటే నాకు డౌట్ హీరో కన్ఫర్మ్ అయ్యాకే పూజ స్టార్ట్ చేస్తారు కదా! కన్ఫర్మ్ అయిపోయింది. అడ్వాన్స్ ఇస్తానే 3 రోజులు పిలిచారు. హెయిర్ కట్ చేపిచ్చారు. 3 రోజులు పిలిచారు. ఇది చేపిచ్చారు. ప్రాక్టీస్ సెషన్స్ అయిపోయినాయి. అంతా అయిపోయినాయి. అగ్రీమెంట్ ఏసాను. ఐడీ ప్రూఫ్‌లు తీసుకున్నారు. ఆల్ ది బెస్ట్ అని చెప్పేసా మీకు ఎథిక్స్ లేవండి అని చెప్తే వాళ్ళు ఏదో ఏదో పెట్టారు. ఆల్ ది బెస్ట్ అని చెప్పి పెట్టేసా. చెయ్యనని చెప్పి పెట్టేసా. హ్మ్. 2 సినిమాలు వదులుకున్నా దానివల్ల. 10,00,000 పని పోయింది నాకు. ఓహ్! ఒకటే మాట మీదనే సరే ఓకే చెప్పారు. 3 రోజులు అడ్వాన్స్ ఇస్తానని పిలిచారు. ఏదో ప్రొడ్యూసర్ అక్కడి నుంచి రావాలి, ఇక్కడి నుంచి రావాలంటే, సర్లే మీ మీద నమ్మకం ఉంది. మీరు పెద్ద సినిమా తీశారు. పర్లేదులే భయ్యా అని చెప్పి వచ్చేసా. పైసలు కూడా అడగలే. దాని తర్వాత చేశారు ఇట్లా. నాకు నాకు ఆ 10,00,000 పని పోయింది. వాళ్ళు ఇంకొకసారి వాళ్ళకు ఆన్ ది ఫేస్ నో అని చెప్పొచ్చు. వాళ్ళు నెక్స్ట్ టైమ్ నన్ను ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టరు కదా! అవును. నేను ఆఫర్ ఇస్తే అజయ్ వద్దన్నాడని చెప్పి వేరే వాళ్ళని పెట్టుకుంటారు. అంటే అక్కడ పని పోయినట్టే కదా వీళ్ళ వల్ల. యెస్. అంటే 10 కంపారిటివ్‌లీ వాళ్ళకంటే వీళ్ళది నథింగ్. వీళ్ళిచ్చే రెమ్యునరేషన్. ఓహ్! నేను జస్ట్ కాకపోతే పెద్ద సెటప్ అని చెప్పి ఓకే అన్నా. ఒక యెస్. మంచి యెస్. సెటప్ ఆయన మీద ఒక ఇంప్రెషన్ ఉండే. హ్మ్. ఉండే. ఎప్పుడు లేదు. లేదు ఆన్ ది ఫేస్‌లో నాకు అవసరమే లేదు. హ్మ్. ఆయనకి మళ్ళీ 100,00,00,000 వచ్చినా నేను పోను నెక్స్ట్ టైమ్. ఎంత హ్మ్. పెద్ద డైరెక్టర్ అయినా పోను. దూరం నుంచే బాయ్ పని చేసుకో. సో, ఇప్పుడు హిందీలో కూడా మీరు స్టార్ట్ చేసినట్టున్నారు కదా! ఒక వెబ్ సీరీస్ చేస్తున్నాను నేను హిందీలో. ఒక షెడ్యూల్ అయిపోయింది. హ్మ్. ఇంకో షెడ్యూల్ ఉంది. ఇంకా టైటిల్ ఏం పెట్టలేదు. మోస్ట్‌లీ అయిపోతుంది. కొంచెం చూస్తే మీరు నార్త్ ఇండియన్ లుక్ మీకది బా అది సూట్ కొంచెం ప్లస్. అవుతది. నేను యాక్చువల్లీ అదా శర్మతో ఒక మూవీ చేశా. హుహు. యూట్యూబ్‌లో ఉంటది 'క్వెషన్ మార్క్' అని. హ్మ్. ఆహ్, ఎప్పుడు లాక్‌డౌన్ టైమ్‌లో చేసాం. సో, అది కూడా కొంచెం ప్లస్ అయింది అక్కడ ఆడియన్స్‌కి. సో, హిందీలో దానివల్ల ఇది అయిపోతే ఇంక కొంచెం మైలేజ్ వస్తుంది. మోడలింగ్ టైమ్‌లో ఎక్కువ చేసేవాడిని ఫోటో షూట్స్. సో, మోడలింగ్ గూడా చేశారు. యాహ్! మోడలింగ్ గూడా చేసేవారు. ఓకే. మీకంతా హెల్ప్ అయినట్టుంది. మేబీ మీరు హైట్, పర్సనాలిటీ ఓ పక్కన హెల్ప్ ఫిజిక్స్. అయింది ఎక్స్‌పీరియన్సెస్ అట్లా. యాహ్! సూపర్. నెక్స్ట్ ఇంకా మంచి ప్రాజెక్ట్స్ ఇప్పుడు రిలీజ్ అయ్యేది 'కథాకళి' ఏంది? ఇప్పుడు సతీష్ వేగేశ్న గారిది 'శతమానంభవతి' డైరెక్టర్ ఉన్నారు కదా! సో, హ్మ్. ఆయనది 'కథాకెళ్ళి' అని మంచి ఒక కాన్సెప్ట్ ఫిల్మ్‌తో వస్తున్నాం. హ్మ్. కామెడీ ఫిల్మ్. అది హ్మ్. ఒకటి రిలీజ్‌కుంది. అయిపోయింది షూట్ అంతా. ఇంకోటి 'కురు' అని ఒక తమిళ్, తెలుగు చేస్తున్నాను. షూట్ హ్మ్. అయిపోయింది. ఇంకొంత 10 డేస్ ఉంది. హ్మ్. అండ్ ఇంకో 2 ఫిల్మ్స్ సైన్ చేశాను. డిస్కషన్ స్టేజ్‌లో ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఏం అయిపోయినాక చెప్తా ఈసారి. ఆ! లేదు లేదు. వద్దులెండి. ఇన్ని ఫేస్ చేసిన తర్వాత ఫస్ట్ నేను అడగాలనుకోవట్లే. బట్ 'కథాకళి' లేదు రిలీజ్‌కి అయిపోయినాయి అయితే చెప్పొచ్చు యాహ్! యాహ్! కాన్ఫిడెంట్‌గా. యాహ్! ఈదర్ మీకు కూడా తెలుసు కాబట్టి యెస్. మీడియాస్‌లో యెస్. యెస్. తెలుసు. అయిపోయే వరకి డిస్క్లోజ్ చేయంది బెటర్. యెస్. ఇవన్నీ అయిపోయాయి. షూట్ అయిపోయినాయి కాన్ఫిడెంట్‌గా చెప్పొచ్చు. ఇప్పుడు ఎప్పుడైనా 'కథాకళి' రిలీజ్‌కుంది. యాహ్! కథాకెళ్ళి రిలీజ్. ఆల్ ది బెస్ట్. ఆ థాంక్ యూ. థాంక్ యూ. సినిమా థాంక్ ఇప్పుడు యూ. కాదు. ఒక 2 ఇయర్స్ నుంచి నేను ఆ స్టోరీ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాము ఆ స్టోరీ మీద. అంటే ఎవరు చూసినా సరే ఆ తర్వాత నాకు తెలిసి ఇంకా మీరు యాహ్! బ్యాక్ చూసుకోరేమో. ఆ! ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. మళ్ళీ 'కథాకళి' దాంట్లో మనం కలుస్తాము. థాంక్ యూ. ష్యూర్ డెఫినైట్‌లీ ఆ స్టోరీ డెఫినెట్‌గా. మాకు తెలుసు. సో, యాహ్! మీరు సూపర్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాము. ఆల్ ది థాంక్ బెస్ట్. యూ. మంచి ఇలానే చేస్తూ ఉండాలి. నెక్స్ట్ టైమ్ 'కథాకళి' దానిలో మళ్ళీ మనం కలుద్దాం. థాంక్ థాంక్ యూ. యూ. థాంక్ యూ.